ఆమేన్. అంతే అయింది. దేవుని స్తోత్రం. ఇది తన తన చనిపోయే కాలముకు కొద్ది ముందురు, లేకపోతే చనిపోయేదానికి ముందురు యాకోబు అనే దేవుని భక్తుడు తనకు 12 కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. చనిపోయేదానికి ముందు ఒక్కొక్క కుమారునిగా పిలిచి వాళ్ళను ఆశీర్వదించినాడు. యాకోబుకు 4 భార్యల మూలముగా 12 కుమారులు ఒక కుమార్తె కలిగి ఉన్నారు. యాకోబుకు ఆయన మొదట భార్య లేయా, రెండో భార్య రేచల్, వాళ్ళు పని వాళ్ళైన బిల్లా, జిప్లా, వీళ్ళందరూ నలుగురితో 12 కుమారులు కలిగినారు. ఆయన మొదట కుమారుడు రూబెన్, రెండో కుమారుడు సిమియోన్, 3 లేవి, 4 యూదా, 5 దాన్, 6 నప్తలి, 7 గాడ్, 8 ఆసార్, 9 ఇసకార్, జబులోన్, జోసెఫ్, ఆఖరిగా బెంజమిన్. ఈ 12 కుమారులను చనిపోయేదానికి ముందు తండ్రి ఆశీర్వదిస్తా ఉన్నాడు. చనిపోయేదానికి ముందు మనం కూడా పల్లీలు కానీ లేదా అల్లీలు అయినా విలేజ్లో కానీ సిటీలో కానీ టౌన్లో కానీ చనిపోయేదానికి ముందు తల్లిదండ్రులు వయసు అయిన కాలం చనిపోయేటప్పుడు తండ్రి ఏం చెప్తావు నాకు, తల్లి నాకేం చెప్తావు అని అడుగుతాం కదా. అదే సేమ్, అదే అట్ట పిల్లలందరూ యాకోబు పిలిచి ఆశీర్వదించినాడు. ఈ 12 కుమారులలో దాను అంత ఫేమస్ అయిన మనుషుడు కాదు. మిగిలిన కుమారులందరికీ అందరూ సహోదరులు ఘనత మర్యాద ఇస్తున్నారు, కానీ దానును అందరూ తక్కువగా చూసినారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత గిఫ్ట్స్ ఏం లేదు, హుషారైన మనుషుడు కాదు, వాడి వాళ్ళ మార్గంలో అంతే ఉంటాడు. అందుకని దానుని దేవుడు గొప్పగా ఏమి ఆశీర్వదించాడని అందరూ సహోదరులు ఆలోచించుకొని తండ్రి అయిన యాకోబు దగ్గర వచ్చినారు. నేను ఈ 12 కుమారులకు తండ్రి చెప్పిన ఆశీర్వాదం అంతా నేను మీతో మాట్లాడటంలో ఈ రోజు రాత్రి దాను తన 5వ కుమారుడైన దానుని యాకోబు ఆశీర్వదించిన ఆశీర్వాదమును గురించి మీతో మాట్లాడిపోతుండా. ఎంతమందికి ఆశీర్వాదం కావాలని ఇష్టపడుతున్నా? చేయి పైకెత్తి దేవునికి ఒక హల్లెలూయా చెప్తామా? మనం చనిపోయేటప్పుడు కూడా ఏదైనా ఆశీర్వాదం దొరుకుతుంది అని వెతుకుతాం. చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాడో మనల్ని విడిచిపెట్టని ఎవరు చింతపట్టేది లేదు. ఏమైనా ఇచ్చిపోతాడా అని చింతపడతా ఉన్నాం. మనం ఇంకా బతికి ఉంటాం కాబట్టి తప్పగా మనకు దేవుని ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. కాబట్టి దానికి ఏ రీతిగా ఆశీర్వాదం వచ్చింది, మీరు ఒక సమయం ఇటువంటి సందేశమును ఇంతకు ముందు మీరు విని ఉండరు. నేను సుమారు 53 సంవత్సరాలు దేవునితో నడుస్తా ఉన్నా. దేవుణ్ణి ప్రత్యక్షముగా నేను చూసినవాడు. దేవుని శబ్దమును, నా శబ్దముని మీరు ఎట్ట వింటారో అట్ట విన్నవాడు. నేను ఒక హిందూ గృహంలో పుట్టి పెరిగి ఆ హిందూ శాస్త్ర ప్రకారం పెరిగి బతికినవాడు. ఆ అన్ని దేవుదులో ఏకం శక్తి ఒకటి, దేవుడు ఒకటి అని వెతికినప్పుడు, ఆ ఒక దేవుడు ఎవరని వెతికినప్పుడు యేసు ప్రభుని ప్రత్యక్షముగా చూసి విని నా జీవితం మార్పాటమైంది. నేను సేవిస్తున్న దేవుడు నేడు దాకా నాతో ఉన్నాడని, నన్ను ఆశీర్వదిస్తాడని నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి ఈ ఆశీర్వాదం నేను మీతో పంచుకున్నట్టుగా ఇష్టపడతా ఉన్నాను. హల్లెలూయా. ఈ ప్రియమైన దైవ సేవకుడు, ఈ ప్రాంతంలో చేస్తున్న పాస్టర్ గారు, ఇక్కడ వచ్చున్న దైవ సేవకులందరూ, వచ్చున్న బిడ్డలందరూ, స్త్రీలందరూ, ఈ గ్రామస్తులందరికీ ఈ వాక్యం, ఈ దేవుని వాక్యం, ఈ ఆశీర్వాద మాటలు తప్పగా మీకు, మీ పిల్లలకు ఆశీర్వాదంగా ఉంటాయి. దీన్ని అల్పముగా ఆలోచన చేసి దీన్ని ఎవరు అలక్ష్యపరచగాకండి, నిర్విచారం చేయగాకండి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందరికీ ఒక దినం పుట్టినాం, ఒక దినం తప్పగా చనిపోతాం. పుట్టింది ఎంత నిజమో చచ్చిపోయేది కూడా అంతే నిజం. దీన్ని ఎవరు కూడా మార్పు చేసుకోలేరు. ఇది తప్పగా అందరికి జరగబోయే సంగతి. మీరు ఎక్కడి నుండి వచ్చినారు మీకు తెలియదు. పుట్టినప్పుడు ఈ ఊర్లో పుట్టి ఉన్నారని అంతే మీకు తెలుసు. చచ్చినప్పుడు ఎక్కడ పోతారని కూడా తెలియదు. ఇటువంటి భవిష్యత్తు తెలియలేని జీవితమైన మన జీవితముకు భవిష్యత్తు ఒకటి ఉండాలని
నా చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉండాలి. దీన్ని మేము నమ్మి ఉంటాం. ఇది నిజం, ఇది సత్యం. నేను ఆరాధించే దేవుడిని నాతో ఉండాడనే దానికి ఈ వాక్యమును మీతో మాట్లాడడానికి ముందు ఒక చిన్న సాక్షి నేను మీతో చెప్పేదానికి ఇష్టపడుతున్నా. నేను 1983 అనుకుంటా చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉండి 82 83 ఉండొచ్చు. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉండి సింగపూర్ మీటింగ్ కోసం పోతున్నాను. నేను 22 వయసు ఉన్నప్పుడే బయట దేశంలో అన్య దేశంలో పోయి దేవునికి సేవ చేసే మార్గాలని నాకు తెలిసి ఇచ్చి ఉన్నాడు. నేను పోయేటప్పుడు నాతో సేవ చేస్తున్న సేవకులందరూ ఎయిర్పోర్ట్ దాకా వచ్చినారు, ప్రార్థన చేసినారు. తర్వాత అందరూ వెళ్ళిపోయినారు. నేను లోపల పోయినాను. ఆ కాలంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ ట్యాక్స్ అని ఒకటి కట్టవాలి, 500 రూపాయలు. ఇప్పుడు టికెట్ కొనేటప్పుడే ఎయిర్పోర్ట్ ట్యాక్స్ దాంతో కలిసి తీసుకుంటారు కాబట్టి సెపరేట్ ఎయిర్పోర్ట్ ట్యాక్స్ ఇప్పుడు కట్టేది లేదు. కానీ ఇంతకు ముందు ఎయిర్పోర్ట్ ట్యాక్స్ తప్పగా కట్టి లోపల పోవాలి. టికెట్ తీసుకొని పోతే కూడా ఎయిర్పోర్ట్ ట్యాక్స్ పై లోపల కడితేనే ఫర్దర్ ఇమిగ్రేషన్ చెకింగ్, మీ బ్యాగ్ చెకింగ్ అంతా అవుతుంది, లోపల పోయేదానికి అవుతుంది ఏరోప్లేన్. నేను కోట్ షూట్ అంతా వేసుకొని టై కట్టుకొని నా కోట్ పాకెట్ లో డబ్బులు పెట్టి ఉన్నా. డబ్బులు ఉండదని అందరూ ప్రార్థన చేసిపోయినారు. నేను లోపల పోయినా. లోపల పోయిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా మీరు ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కట్టాలి, డబ్బులు కట్టండి అన్నారు. నా పాకెట్లో చెయ్యి విడిచి చూస్తే పాకెట్లో ఉండే డబ్బులు లేదు. ఎట్టపోయిందో నాకు తెలియదు. పాకెట్లో నా దగ్గర అమెరికన్ ఎక్స్ప్రెస్ ట్రావెలర్ చెక్, నాకు ఖర్చు కావాల్సింది ట్రావెలర్ చెక్ ఉండేది. ఇండియన్ మనీ క్యాష్ పెట్టుకుని ఉన్న ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కట్టేదానికి. ఆ డబ్బులు నా పాకెట్లో పెట్టినా కానీ ఎట్టపోయిందో నాకు తెలియటంలో డబ్బులు లేదు. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ లో ఎవరి దగ్గర పోయి డబ్బులు అడగాలా? సరేని డబ్బులు పాకెట్లో చూస్తే డబ్బులు లేదు. సరేని గబగబాని బయట ఉరికినా ఎవరైనా ఉంటే ఆ పాస్టర్ గారు వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నాం. అక్కడ పోయి చూస్తే ఎవరు లేదు, వెళ్ళిపోయినా. ఏం చేసేది తెలియటంలే. అక్కడ ఎవరు కూడా నాకు పరిచయం ఉండేవాళ్ళు లేదు. సరే మరి లోపల వచ్చిన మళ్ళా ఎయిర్పోర్ట్ ట్యాక్స్ అన్నారు. మళ్ళా బయట ఉరికినా మళ్ళీ ఎవరైనా వచ్చిండ్రా పరిచయం అయ్యి ఉండరు, ఎవరు లేదు. 2 సారి పోయేటప్పుడు ఆడ డోర్లో నిలబడిన ఎయిర్పోర్ట్ పోలీస్ మ్యాన్, సార్ ఏ ఫ్లైట్ పోతున్నారు? నేను చెప్పిన సింగపూర్ ఎయిర్లైన్. మీకు టైం అయింది, ఇంకా టైం లేదు, భిన్న పోండి అంటున్నాడు. సార్ లేదు ఒకరిని చూడాలి. 2 సారి భిన్న పోటీని దాన్ని తిరిగి పంపాలని చూసాను. లేదు సార్ అర్జెంట్ బయట పోయి చూడాలి. పోయినా 3వ సారి పోయినప్పుడు ఆయన పెట్టి నిలబెట్టి, లేదు సార్ బయట ఉండారేమని. మళ్ళీ తిరిగి వచ్చాను. అందరూ వెళ్ళిపోయినా తిరిగి వచ్చాను. అప్పుడు నా చేయి పట్టుకొని, సార్ ఎందుకు ఇట్లా ఉరుకుతా ఉన్నారు? నేను అడుగుతున్నాను కదా, ఒక మాట చెప్పకూడదు. ఏమైంది, ఎందుకు? సింగపూర్ దగ్గరనే కదా, 2 అవర్లో తిరిగి రావచ్చు కదా, కావాలంటే ఇంటి విడిచిపెట్టి పోతున్నామని చింతపడుతున్నారా, ఏడుస్తున్నారా అని నన్ను అడిగినాడు. అట్టట్టే ఏమి లేదయ్యా, నేను ప్రభు నమ్ముకొని సేవకు వచ్చిన, నా లైఫ్ లో నాకు డబ్బులు కావాలని ఎవరిని అడిగింది ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు దాకా కూడా లేదు. ఏది కావాలంటే కూడా దేవుని మోకరించి ప్రార్థించేవాళ్ళు. కానీ దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసుకునేంత టైం అక్కడ లేదు. ఫ్లైట్ కి టైం అవుతా ఉండాలి. ఇప్పుడు ఏం చేసేది తెలియటంలా. ఆ ఎయిర్పోర్ట్ పోలీసు నా చేయి పెట్టి నిలబెట్టి, సార్ 2 సారి 3వ సారి చెప్తున్నాం, మీరు ఇంత అర్జెంట్ ఇట్ట చెమటకారి ఉరుకుతున్నారు ఏసీలో, మీరు ఎందుకు నాకు చెప్పకూడదు? నేను అడుగుతున్నాను, నాకు చెప్పలేదు, మీరు బయట లోపల ఉరుకుతా ఉన్నారని. మొదట నేను చెప్పకూడదు సార్. సార్ నేను ఎవరి దగ్గర డబ్బులు అడిగి అలవాటు లేదు. అప్పుడు ఆయన అన్నాడు, తన పాకెట్లోండి తీసి నాకు డబ్బులు ఇచ్చినాడు. నేను తీసుకునేదానికి కొద్ది ఎట్ట తీసుకోవాలనుకున్నా. మళ్ళీ ఆయన ఎప్పుడు చూసేది, ఎప్పుడు ఇచ్చేది. సార్ పర్వాలేదు తీసుకోండి అని బలవంతంగా నా పాకెట్లో వేసినాడు. తర్వాత ఆయనను చూసి, అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ పోలీస్ ట్యాగ్ ఉండింది, ఆయన పేరు, పోలీస్ నెంబర్ 2 ఉండింది. అది 2 నా డైరీలో రాసుకొని, సార్ నేను పోయి తిరిగి వచ్చినప్పుడు ఈ ఎయిర్పోర్ట్ లో మీకు ఈ డబ్బులు ఇయ్యక నేను ఎయిర్పోర్ట్ విడిచిపెట్టి బయట పోను, తప్పగా మీకు డబ్బులు ఇచ్చిపోతాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ సార్ అని ఆయన ఒక చిన్న ప్రార్థన చేసి ఉరికిన. ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కట్టిన, పోయిన 2 నెలల తర్వాత తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత అన్ని చెకింగ్ అంతా, ఇమిగ్రేషన్ చెకింగ్ అయింది, బ్యాగ్ చెకింగ్ అంతా అయింది. తర్వాత బయట వచ్చినప్పుడు ఏం చేయాలా, నేను డబ్బులు తిరిగి ఇవ్వాలనా లేదా? తిరిగి ఇవ్వాలి. అక్కడ ఉన్న పోలీసు వారికి అడిగిన, సార్ ఈ
ఆ పోలీస్ చూసాను, అక్కడెక్కడ తిరిగి చూసాను, ఎక్కడ ఆ పోలీస్ కనపడలేదు. తర్వాత అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళని, సార్ ఈ పేరు ఈ నెంబర్ 2 నెలల కిందట ఆయన నాకు డబ్బులు ఇచ్చిండ్రు, డబ్బులు తక్కువపడి ఉంటే నన్ను ఆయనకు తిరిగి ఇవ్వాలా, ఆయన ఏ డ్యూటీలు ఉండారు చెప్తారా సార్ అని అడిగిన. 10-15 పోలీసులు అడిగినా ఎవరు చెప్పినారు అటువంటి పోలీసు లేదు, అటువంటి నెంబరే లేదు మాకన్నారు. తర్వాత నేను వాళ్ళని నమ్మటం లేదు, ఎందుకంటే నేను తీసుకున్నాను, నాకు తెలుసు, వాళ్ళు చూడలేదు. వాళ్ళు చెప్పేది నిజమా, నేను చెప్పేది నిజమా? నేను చెప్పేదే నిజం, ఎందుకంటే నాకు ఆ పోలీసు, ఎయిర్పోర్ట్ పోలీసు డబ్బులు ఇచ్చినాడు. వాళ్ళు 10-15 పోలీసులు అడిగితే లేదు సార్ అట్టటి వాళ్ళు ఎవరు అంటున్నారు. లేదు సార్ మీకేం ట్రాన్స్ఫర్ అయిందో ఏమో, మీరు తెలియదు ఏమో, వేరే డ్యూటీకి వస్తాడో ఏమో, ఏం చెప్పినాను లేదు సార్ అన్నారు. తర్వాత లాస్ట్ గా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కలెక్టర్ దగ్గర పోయినా. మీకు అందరికీ తెలుసు, ఎయిర్పోర్ట్ కి హెడ్ ఎయిర్పోర్ట్ కలెక్టర్ ఉంటాడు. డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కలెక్టర్ దగ్గర పోయి, సార్ సో డేట్ నేను ఎయిర్పోర్ట్ విడిచిపెట్టిపోయినా, అప్పుడు ఈ పేరు ఈ నెంబర్ కల పోలీస్, ఎయిర్పోర్ట్ పోలీస్ నాకు డబ్బులు ఇచ్చిండు ట్యాక్స్ కట్టేదానికి, ఆయన తిరిగి ఇవ్వాలా, ఆయనది ఏం డ్యూటీ ఉండదు చెప్పండి సార్ అన్న. ఆయన కూడా కూర్చొని ఉన్నాడు. ఆయన లేచి చూసేసి, సార్ ఇట్ట పేరు ఇట్ట నెంబర్ మా ఎయిర్పోర్ట్ లో అట్ట పోలీసు లేదన్నాడు. నేను లేదు సార్, నేను తీసుకొని పోయినా, నేను ఆయన దగ్గర తీసుకునింది. ఆయన నా చేతులు 3 సారి నన్ను నిలబెట్టిండు, 3ఓసారి డబ్బులు ఇచ్చి లోపల పంపినాడు. ఆయన ఇయ్యకపోయి ఉంటే నేను పోయేదానికి మార్గమే లేదు అని చెప్పిన. ఆ కలెక్టర్ లేదు సార్ ఉండారు, మీరు చెక్ చేయండి. ఆయన ఆయన రిజిస్టర్ తీసుకుని వచ్చినాడు. ఆ కాలంలో అది ఏ కాలం అంటే శ్రీలంక ప్రాబ్లం జరుగుతూ ఉండదు, ఎల్టీటీ ప్రాబ్లం ఆ టైం అది. అప్పుడు ఆయన పోలీసు వాళ్ళు పనికి పోయేదాని ముందు రిజిస్టర్ సైన్ చేసి పోవాలా, ఆ రిజిస్టర్ తీసుకొని వచ్చి ఇచ్చినాడు. సార్ నన్ను మీరు నమ్మని అంటున్నారు, ఇదిగో అందరూ సైన్ చేసే రిజిస్టర్ ఇది, 2 నెలలకు ముందు డేట్ చెప్తున్నారు, మీరు 4 నెలలు కాదు 5 నెలలు 6 నెలల దాకా ఆ పేరు చెక్ చేయండి అన్నాడు. కూర్చొని అర్ధగంట 45 నిమిషాలు చెక్ చేసిన, 5-6 నెలల దాకా చెక్ చేసిన, అటువంటి పేరు లేదు, అటువంటి నెంబరు లేదు. ఆ రిజిస్టర్ను చూస్తున్నప్పుడు 6 నెలల దాకా తిరిగి చూసినప్పుడు ఈ పేరు లేదు, నెంబరు లేదు. నా కళ్ళు నీళ్ళు ఉరుకుతా ఉన్నది. అప్పుడు కలెక్టర్, సార్ ఏమైంది, నా రిజిస్టర్ చూసి ఏడుస్తున్నారు అని అన్నాడు. నేను చెప్పినా నాకు తెలిసింది ఇప్పుడు ఎవరు ఇచ్చినారు, నాకు ఆ పోలీస్ ఎవరని నాకు తెలిసింది అన్న. ఆయన ఎవరు సార్ కనుక్కున్నారు, ఉన్నింది ఆ పేరు ఈడ లేదు సార్, నాకు ఇచ్చింది ఎవరని తెలిసింది అనుకున్నా. ఎవరు సార్ అన్నాడు. దేవుడు నాకు సేవ చేసే దూతను పెట్టి ఉన్నాడు, ఆ దూతను దేవుడు నాకు పంపినాడు. నేను సేవిస్తున్న దేవుడు, మీకు ఈనాడు ఆయన గురించి చెప్పుతున్నాను. ఆ దేవుడు జీవం కల దేవుడు. మనుషులు మిమ్మల్ని సేవించినాను, మీకు వేరే సహాయం వచ్చే మార్గమే లేదన్నాను. మీరు నమ్ముకునేది నిజమైతే, ఆ దేవుడు మీతో ఉండేది నిజమైతే తప్పగా మీకు సహాయకుడుగా వచ్చి కనపడతారు. నేను మీతో ప్రసంగిస్తున్న ఈ యేసుక్రీస్తు జీవం కల దేవుడు. ఇది ఒకసారి కాదు, ఎన్నోసారి దేవుడిని నేరుగా ఎన్కౌంటర్ చేసుకున్న అనేక అనుభవములు నాకు ఉండాలి. నేను ప్రసంగిస్తున్న యేసు జీవం కల దేవుడు. ఈనాడు మీ అవసరములను ఇచ్చుటకు ఆయన నమ్మకస్తుడై ఉన్నాడు. దేవుడికి ఒక హల్లెలూయా చెప్తాం. చెప్పట్లు కొట్టి దేవుని మహిమపడుతున్నా. తర్వాత ఆ కలెక్టర్, సార్ ఎవరు సార్ చెప్పినా, సార్ నేను దేవునికి సేవ చేస్తున్నాను, పాస్టర్గా ఉన్నాను, దేవుని మాట చెప్పి ఉండాలి, మనకు అవసరం ఉన్నప్పుడు మన దూతలను మన కోసం నియమించిన దూతలను సేవ చేస్తాడు సార్. అందుకని మీరు ఎవరు లేదు, మీ ఎయిర్పోర్ట్ పోలీసు లేదు, దేవుడు ఎయిర్పోర్ట్ పోలీసుగా దేవుడు తన దూతను పంపి నాకు ఇచ్చినాడని చెప్పిన. ఆయన లేచి నిలబడి, ఆయన నిలబడి ఏడ్చినాడు. ముందు వచ్చినాడు, ఆవిడ చాలా మనుషులు ఉన్నారు. ఎయిర్పోర్ట్ కలెక్టర్ ముందు వచ్చి మోకరించినాడు, సార్ ఎల్టీటీ ప్రాబ్లం అంతలేక బాంబ్ బ్లాస్ట్ అవుతుందని, మా ఎయిర్పోర్ట్ బ్లాస్ట్ కాక ఉండేదానికి మీ దేవదూతని మా ఎయిర్పోర్ట్ వచ్చిపోయినారు నీకుండా, మా ఒక ప్రార్థన చేసుకోండి నా కోసం, ఈ ఎయిర్పోర్ట్ కోసం అన్నాడు. ఒక 2 సంవత్సరం తర్వాత చెన్నైలో
ఒక వాల్ పోస్టర్ చూసిన. ఆ వాల్ పోస్టర్ లో అదే కలెక్టర్ మారు మనసు పొంది రక్షణ పొంది దేవునికి సేవ చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దైవ సేవకులైన నన్నను ఈ రోజు సాయంత్రం మీ మధ్యలో పంపిన దానికి దేవునికి ఒక ఉద్దేశం ఉండాలి, పరలోక తండ్రికి ఒక ఉద్దేశం ఉండాలి. నేను నిన్న 10 గంటలకు విడిచిన, ఈ రోజు 10 గంటకు మహబూబాబాద్కి వచ్చి దిగిన. సుమారు 24 hours ట్రావెల్ చేయాలి. ఈ వయసులో 68 వయసు అయింది. అయినను నేను వచ్చిన 2 రోజుకని వచ్చినా, కానీ మళ్ళీ వేరే అర్జెంట్ వర్క్ ఉండదు కాబట్టి ఈ రోజు ఒక రోజే ఉంటాను, రేపు వేరే వాళ్ళు మాట్లాడతారు. సో మనం సేవిస్తున్న దేవుడు జీవం కల దేవుడు, జీవించే దేవుడు. ఎంత జనం నమ్ముతారు? మనుషులు మిమ్మల్ని అలక్ష్యపరచవచ్చు, మనుషులు మిమ్మల్ని చేయించవచ్చు. యేసు ప్రభును నమ్మితే మనిషి సహాయం లేనప్పుడు ఆయన ఒక్కడే దిగి వచ్చి సహాయం చేసేవాడై ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, నేను మీతో మాట్లాడిపోతున్న సంగతి, దాను యాకోబు 5వ కుమారుడైన దానును ఆశీర్వదించినప్పుడు అందరూ కుమారులు అనుకున్నాడు, వీని దేవుడు తండ్రి ఏమి ఆశీర్వదిస్తాడు, వీని ఊరికే వచ్చి పెడతాడు, దీని పనికి రానివాడు ఊరికే కూర్చొని ఉన్నాడు అనుకున్నారు. కానీ దాని విషయమై యాకోబు ప్రవేశించినప్పుడు, ఇప్పుడు చదవండి అయ్యా 19. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమలు ఖర్చును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. యెహోవా నీ రక్షణ కోసం, అంతకంటే పైన ఉండదు. దాను న్యాయాధిపతిగా 18 16. దాను ఇశ్రాయేలు గోత్రికల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. తన ప్రజలకు న్యాయం తీర్చును అంటే న్యాయాధిపతిగా చేస్తానన్నాడు. దాను తండ్రి ప్రవచనముగా చెప్పినాడు. నేను మాట్లాడుతుండే ఈ బైబిలు ప్రవచనం నిండిన పుస్తకము. ఇది గతించిన కాలమును గురించి మాట్లాడుతుండాలి, ఇప్పుడు జరుగుతున్న కాలమును గురించి దీంట్లో రాయబడి ఉండాలి. ఇంకా రాబోయే కాలంలో ఈ భూమి ఎట్ట అవుతుంది, నువ్వు నేను ఏం గతి అయిపోతామనే సమస్త సంగతిను ఈ పుస్తకంలో చెప్పబడి ఉండాలి. ఇది ప్రవచన పుస్తకం, సాధారణ పుస్తకము కాదు. దేవుడు ఈ తండానా అల్లియా పల్లియా ఏమంటారు, తండాను ప్రేమించి ఒక దైవ సేవకుల్ని ఊరికి పంపినాడు. ఇంటింటిగా పోయి పిలుస్తున్నాడు, రండి ప్రభు నమ్మండి, ప్రభు వాక్యమును వినండి. ఎందుకనక ఈ ప్రవచన వాక్యము ఎన్ని కాలమైనను ఇది మాత్రం మార్పు అయ్యేది కానే కాదు. మార్పు కాని ఒక పుస్తకమును ఆయన చేతులు ఇచ్చి దైవ సేవకుని ఈ ఊరికి పంపి ఉన్నాడు. కాబట్టి ఈ ఊరి మీద దేవుని కృప చాలా ఉండాలి. అట లేకపోతే దైవ సేవకులు ఎందుకు, సేవకులందరూ పెద్ద సిటీ వెతుక్కొని పోతారు. అవును కదయ్యా? చిన్న చిన్న సిటీలు సేవ చేసేదానికి, చిన్న ఊర్లు సేవ చేసేదానికి చాలా మనుషులకి ఇష్టం లేదు. కానీ దేవుడు ఆయనను ఈ చిన్న ఊర్లో ఆయనకు కొత్తగా దేవుడు పంపి ఉన్నాడు. దేవుడు ఏదో మంచి కార్యం ఈ గ్రామంకు ఈ తండాకు నడిచిపోతున్నాడు. ఎంత జనం నమ్ముతున్నారు? ఇది ప్రవచనం. నమ్మిన వాళ్ళకు ఈ తండాలుండి దేవుడు చాలా ఆశీర్వాదమైన పిల్లలను దేవుడు లేపియబోతున్నాడు. ఈ దేశమును పరిపాలించే వాళ్ళు ఈ తండాలుండి లేచిపోతారు ప్రభు నమ్ముకుంటే. దేవుడు తన సేవకుడును పంపిన ఉద్దేశం ఊరికే కాదు, అది నెరవేరే దాని కోసం పంపి ఉన్నాడు. నమ్మని వాళ్ళకు దేవుడు ఏమి చేయలేడు. నమ్మిన వాళ్ళు, దేశమును పరిపాలించే వాళ్ళు ఈ తండాలుండి దేవుడు లేపించేదానికి శక్తిమంతుడే ఉన్నాడు. మీరెవరో, ఈ తండా ఎక్కడ ఉండదు నాకు తెలియదు, నాకు డ్రీమ్ లేదు, ఇక్కడ వచ్చిన వాళ్ళకి లేదు. కానీ దేవుని ఉద్దేశం ఉన్నది కాబట్టి దేవుడు ఇటువంటి కూటాలు మీకోసం దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. అప్పుడు మొట్టమొదట 4-5 ప్రవచనములు చెప్తున్నాడు యాకోబు తన కుమారుడు దాను పైన. 4-5 ప్రవచనములు చెప్తున్నాడు. దాంట్లో మొదట ప్రవచనం ఏమనక, నువ్వు న్యాయం ఏమన్నారు, తన ప్రజలకు న్యాయం తీర్చు, తన ప్రజలకు న్యాయం తీర్చను అని చెప్పినాడు. అప్పుడు యాకోబు ముప్పిన కాలం ఏమంటారు, చనిపోయే కాలం ఏమంటారు, ముసలితనమా? ముసలితన కాలంలో, తాను చచ్చిపోయే కాలంలో ఈ ప్రవచనం చెప్పినాడు. చచ్చిపోయేటప్పుడు చాలా మనుషులు వాళ్ళ దగ్గర పక్కన నిలబడి నీళ్లు పోస్తారు, పాలు పోస్తారు, ఏం చెప్తారని అడుగుతారు. ఎందుకంటే
వాళ్ళు లాస్ట్ గా చెప్పే మాటలో తప్పగా ఆశీర్వాదం ఉంటుందని ఇంకా జనం నమ్ముతున్నారు. అదే ఇక్కడ యాకోబు కూడా తన లాస్ట్ శ్వాసమును విడిచేదానికి ముందు తన కుమారులను ఆశీర్వదిస్తా ఉన్నాడు. అప్పుడు దానికి ఆశీర్వాదం చెప్పినాడు. ప్రతి కుమారులకు చాలా ఆశీర్వాదం చెప్పినాడు. లేవి తప్ప, లేవి ఇంకొకరు ఎవరు, యూదా, వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరికీ మంచి ఆశీర్వాదములను యాకోబు చెప్పినాడు. దానికి మాత్రం నీ ప్రజలను నువ్వు న్యాయం తీరుస్తావు, లేదా వేరే మాటలు చెప్పాలంటే నువ్వు న్యాయాధిపతి అవుతావు అని చెప్పినాడు. కానీ ఇది యాకోబు చనిపోయినాడు. యాకోబు చనిపోయిన కాలం ఐగుప్తు దేశంలో కదా. 430 సంవత్సరం యోసేపు యాకోబు కుమారులందరూ అక్కడ జీవించినారు. వాళ్ళు చనిపోయినారు. చనిపోయిన తర్వాత మోసే మూలముగా ఐగుప్తు దేశంలోని కానానికి దేవుడు వాళ్ళు నడిపించినాడు. కానానికి వచ్చిన తర్వాత వాళ్ళు మోసుకొని పోయిన మందసమును షైలోలో తీసుకుని పోయి పెట్టి అక్కడనే దేవునికి ఆలయం కట్టి అక్కడ ఆరాధన చేసేదానికి యెహోషువ నడిపించినాడు. యోర్దాను నది దాటుటకు ముందరే మోసే చనిపోయినాడు కాబట్టి యెహోషువ నడిపించుకొని పోయినాడు. యెహోషువ కాలం అయిన తర్వాత నుండి ఇశ్రాయేల్లో ఈ న్యాయస్థాపకులు, న్యాయాధిపతులు పరిపాలించే కాలం వచ్చింది. అప్పుడు దాకా సుమారు యాకోబు ప్రవచనం చెప్పి ఆడనే 430 సంవత్సరాలు అయింది. తర్వాత వీళ్ళు ప్రయాణం చేసిన 40 సంవత్సరం తర్వాత మోసే చనిపోయింది. తర్వాత వాళ్ళు దేశాన్ని 36 దేశములను యుద్ధం చేసి జయించేది. తర్వాత కానాన్ ప్రాంతం దేవుడిచ్చిన వాగ్దాన భూమిని వాళ్ళు స్వతంత్రించుకునే తప్ప సుమారు 600 నుండి 700 సంవత్సరం అయింది. ఇంత మధ్యలో దాను కూడా ఏమైపోయింది, చనిపోయినాడు. దాను చనిపోయినాడు. కానీ ప్రవచనం ఏమి, నేను న్యాయాధిపతిగా చేస్తానన్నాడు. ఇప్పుడు దేవుని సేవకుడైన యాకోబు చెప్పిన మాట అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమా? నిజం అంటే అది నెరవేరాలి కదా. చచ్చిపోయినాడు. అందరూ అనుకున్నారు, సహోదరు వాళ్ళందరూ అనుకున్నారు ఇంకా చచ్చిపోయినాడు, వీని కథ అయిపోయింది, వీడి న్యాయాధిపతి కాలేదు, ఏం కాలేదు అన్నాడు. ఈనాడు మీరు వింటున్న మాట, మీరు నేను ఒకరోజు చనిపోతాం, కానీ మీరు వింటున్న ఈ మాట ఇక్కడ నిలబడి మీకు సాక్షిగా నిలబడతారు. ఈ మాటను నమ్మి రక్షణ పొందిన వాళ్ళు, యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు ఆశీర్వదించి ఈ ప్రవచన ఆశీర్వాదంగా దేవుడు నడిపిస్తాడు. లేదా ఈ మాటను త్రోసేసి ఇది ఏమీ కాదని మీరు త్రోసేస్తే దేవుడు మిమ్మల్ని చేయి విడిచి ఉంటాడు. మీ భవిష్యత్తు మీకేమవుతుంది మీకు తెలియదు. మీ ఎండు మీరు ఎక్కడ పోయి చేరుతారని భరోసా లేక సరిపోతారు. కానీ దీన్ని నమ్మితే మీ మరణం తర్వాత కూడా మీరు ఎక్కడ పోయి చేరుతారని భరోసా ఉంటుంది. దేవుడు చెప్పిన మాట ఈనాడు మీకు మాత్రం కాదు. ఇక్కడ ఒక సమయం నన్ను ఈడ మీటింగ్లు కూర్చుని వాళ్ళు మాత్రం కాక మైక్ మూలముగా వినేవాళ్ళు అందరికీ ఈ మాట నేను చెప్తా ఉన్నాను. యేసు ప్రభును మాట అనేది ప్రవచన మాటలు. దీనిని మీరు నమ్మిన ఎడల దేవుడు తప్పగా మిమ్మల్ని మాత్రం కాదు మీ పిల్లల పిల్లలను దేవుడు ఆశీర్వదించినాడు. సుమారు 700 సంవత్సరం దాటుకొని పోయింది, ఏమి కూడా కాలేదు. దానికి యాకోబు చెప్పిన ప్రవచనం నెరవేరలేదని అందరూ అనుకున్నారు. కానీ ఈ ప్రవచనం ఎట్ట నెరవేరిందని చూపిస్తున్నాను, గమనించండి. ఎందుకనక మేము ప్రసంగిస్తున్న ఈ బైబిల్, ఈ దేవుని పరిశుద్ధ గ్రంథం, ఇది ప్రవచన పుస్తకం. ఈ ప్రవచన పుస్తకం మిమ్మల్ని ఆశీర్వదించేదానికి వచ్చి ఉండాలి. మిమ్మల్ని మాత్రం కాదు, మీ పిల్లలను ఆశీర్వదించేదానికి వచ్చి ఉండాలి. మీరు ఎంత కాలం ఎంత మీ పిల్లలకు మీరు సంపాదించి పెట్టిండ్రు, కానీ ఈ ప్రవచన మాటను నమ్మితే 700 సంవత్సరమైనను 70 సంవత్సరమైనను మీ పిల్లలకు ఆశీర్వాదం తీసుకుని పోయే ప్రభు మాట ఇది. కాబట్టి ఆ మాటను ప్రతి ఒక్కరు ఈనోడు నమ్మిన వాళ్ళకు ఈ ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు చనిపోయినారు. ఇప్పుడు మొట్టమొదట న్యాయాధిపతిగా ఎవరి కాలం, మన జాషువా కాలం తర్వాత మొట్టమొదట న్యాయాధిపతి ఆయన ఎవరు వచ్చిండ్రు? ఒత్నియేలు తర్వాత వచ్చిండ్రు. మొదట ప్రవాదిగాను,
యాజకుడుగాను న్యాయాధిపతిగాను ఏలి వచ్చినాడు. ఏలి కాలంలో వాళ్ళ కుమారులు ఏలి మారి నడచలేదు కాబట్టి వాళ్ళు పోగొట్టుకున్నారు. తర్వాత దేవుడు సామువేలును లేపించినాడు. సామువేలు ప్రవక్తగాను, తర్వాత న్యాయాధిపతిగాను, యాజకుడుగాను 3 సేవలు చేసిండు. ఏలి కూడా 3 సేవ చేసిండు, సామువేలు కూడా 3 సేవ చేసిండు. సామువేలు ప్రార్థన మూలముగా మొట్టమొదట ఏలి న్యాయాధిపతిగా ఉన్న కాలం దాటిన తర్వాత మొట్టమొదట సామువేలు కాలంలో సామువేలు దగ్గర దేవుని బిడ్డలు ఇశ్రాయేలు జనం వచ్చి అడిగినారు, మాకు ఒక రాజుడు కావాలన్నాడు. అప్పుడు సామువేలు పోయి దేవుడి దగ్గర ఏమన్నాడు, ప్రభువా, మీరు నా మూలముగా మీ ప్రజలు మీరు ఏలుతుండగా ఈ ప్రజలు నా దగ్గరనే వచ్చి నాకు ఒక రాజుడు కావాలని అడుగుతున్నారని పోయి చెప్పినాడు. దానికి దేవుడు అన్నాడు, నువ్వు ఏం చింతపడగాకు, నువ్వు వాళ్ళను ఏలేటట్టు వాళ్ళు నిన్నను త్రోసేయలేదు, నేనే వాళ్ళను ఏలకుండా ఉండేటట్టు నన్ననే త్రోసేసిండ్రు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైన మనిషిని వాళ్ళకు రాజుడుగా నియమించమన్నాడు. అప్పుడు మొట్టమొదట మనుషులు ఇష్టముకు అప్పగించి సౌలు అనేవాడిని దేవుడు రాజుడుగా చేసినాడు. సౌలు మొదట రాజుడు వాళ్ళకు దుష్ట పని అని చేసి దేశమును చాలా నాశనం చేసినాడు. దేవుని మార్గములు వాడు నడచలేదు, జనమును దేవుని మార్గములు నడిపించలేదు. దానికి తర్వాత దేవుడు దావీదును రాజుడుగా లేపించినాడు. ఈ కాలముకు తర్వాత సొలొమోను వచ్చినాడు. సొలొమోను కాలం తర్వాత 2 భాగమైంది, ఇశ్రాయేల్ 2 భాగమైంది. అయిన తర్వాత కాలములనే తర్వాత చాలా న్యాయాధిపతులు వచ్చినారు. సుమారు 6 లేదా 7 న్యాయాధిపతులు వేసిండు మొదట వత్తానే కదా. లాస్ట్ ఏమంటారు తెలుగులో, ఓతినేల్ మొదట అట్ట మళ్ళా 5 ఉన్నారు. 7వది మనోవా కుమారుడు. ఇప్పుడు పోతాం. మనోవా కుమారుడు 13వ అధ్యాయం న్యాయాధిపతి ఏమంటారు, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1 నుండి 5 దాకా చదువుతాం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా అందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటాం. యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన ఆ కాలములో దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఆ కాలమున దాను వంశస్థుడు గమనించాల. సుమారు 700 సంవత్సరం తర్వాత దాను వంశుడు. ఇప్పుడు ఏలీ కాలము నుండి సొలొమోను కాలం దాకా సుమారు ఒక 300 సంవత్సరం పోతే దాదాపు 900 ఏండ్లకు తర్వాత ఈ దేవుడు సంసోనును ఎట్ట ఎన్నుకున్నాడు చూడండి. ఇప్పుడు చదవండి. ఆ కాలమున దాను వంశస్థుడు గమనించాల. జోరియా పట్టణస్థుడునైన ఇప్పుడు ఆడ దాను వంశస్థుడైన జోరియా పట్టణస్థుడైన ఇప్పుడు యాకోబు చెప్పిన ప్రవచనం ఎట్ట తప్పగా నెరవేర్చిందని గమనించండి. యాకోబు చనిపోయి ఇప్పుడు 900 సంవత్సరాలు అయిపోయింది. ఆయన మాట వ్యర్థమైంది, నెరవేరలేదని అందరూ అనుకున్నారు. మనం వీధిగా నిలబడి ఊరుగా ఇట్లా ప్రసంగం చేస్తున్నాం. అందరూ ఏమనుకుంటాడు, ఈ క్రైస్తవులకు వేరే ఉద్యోగం లేదు, ఊరికైనా ఊరంతా అచ్చుకొని తిరుగుతుంటారని. వీళ్ళకి తెలియదు, 1000 ఏండ్లైనను ఈ మాట కింద పడేది లేదు. 1000 ఏండ్లైనను ఈ మాటనే మిమ్మల్ని న్యాయం తీర్చేది. 1000 ఏండ్లైనను మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వదించేది ఈ ప్రవచన పుస్తకం చెప్పిన ప్రకారమే నడుస్తుంది. ఇది తప్ప భూమిలో ఏమీ కూడా నడిచేది లేదు. అందుకే మనం ఊరు పోతాం, దేశం పోతాం, వీధి నిలబడతాం, ఈ దేవుని గురించి ప్రవచనం చెప్తా ఉండాం. హల్లెలూయా. మనోహ అని ఒకడుండెను. మనోహ అని ఒకడు ఉన్నాడు. ఎవరు వంశంలో పుట్టినవాడు? దాను వంశములో పుట్టిన ఒకడు ఉన్నాడు.
మనోహ అని ఒకడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. కానుపు లేక ఉండెను. యెహోవా దూత యెహోవా దూత ఆయనతో ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నువ్వు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యములే గాని తాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాడు. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, యాకోబు చెప్పిన ప్రసంగముకు ఈ సంసోనుకి ఏం సంబంధం ఉండాలి? యాకోబు చెప్పిన ప్రవచనం ఇప్పుడు ఇక్కడ నెరవేరుతా ఉండాలి. మనోవా అని ఒక దైవ భక్తుడు ఉన్నాడు. ఆయన భార్య ఆయన కంటే చాలా భక్తురాలు. ఆయన మన ఇంటిలో ఉన్నాను, పొలములో ఉన్నాను. పొలముల పని వాళ్ళది, పొలం చేసే పని. ఇక్కడ ఎక్కడ తండాలు అందరూ పని పొలములు చేస్తున్నారు, అట్లా చేస్తున్న వాళ్ళే. కాబట్టి ఈ మనోవాకి ఏమి జరిగింది అది నీకు కూడా జరగవచ్చు, ఈ తండాలు ఉండేవాళ్ళు లేదా నన్ను వింటూ ఉండేవాళ్ళు. ఎప్పుడు మనుషుడు మిమ్మల్ని నిరాకారం చేస్తాడు, త్రోసేస్తారు, తక్కువగా ఆలోచిస్తారు, అప్పుడే దానికి అర్థం ఏమనక దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటాడని లెక్క. ఇప్పుడు సుమారు 900 సంవత్సరం దాటి 1000 సంవత్సరం వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట ఇంకా మరవలేదు. యాకోబు చచ్చిపోయి 1000 సంవత్సరం అయిపోయాయి, దాని చచ్చిపోయి 900 సంవత్సరం పైన అయిపోయింది. కానీ దేవుడు మాట మాత్రం సావలేదు. దేవుడికి ఒక హల్లెలూయా చెప్తామా? నిన్న నేడు నిరంతరమైన మాట ఇది. ఆకాశం భూమి గతించిపోను కానీ నా మాటలు గతించిపోదు అన్న మాట ఈనాడు మీరు వింటున్న మాట. అప్పుడు మనోవా అని ఒకడు ఉన్నాడు. ఈ మనోవాకు వయసు అయిపోయింది, ఆయన భార్యకు కూడా వయసు అయిపోయింది, వాళ్ళు పిల్లలు లేదు, గొడ్రాలని చెప్తున్నారు అందరూ. అప్పుడు ఆయన పొలములు పని చూస్తున్నప్పుడు ఎవడో ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఉండాలి, ఇంగ్లీష్ లో, తెలుగులో ఏముండదు, యెహోవా దూత అని ఉండాలి. యెహోవా దూత వచ్చి ఆయనను కలిసి మాట్లాడి, అమ్మా నువ్వు ఇంక మీద గొడ్రాలుగా ఉండవు, నువ్వు గర్భం తెరిచి ఒక కుమారుడును కంటావు, ఆ కుమారుడు దేవుడికి ప్రత్యక్షగా నాసిరిగా సమర్పణం చేసుకోబోతున్నాడు. కాబట్టి ఆ కుమారుడు పుట్టుటకు అపవిత్రమైనది ఏమి త్రాకకూడదు, అపవిత్రమైనది ఏమి తినకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండవాలని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఈ శుద్ధి వినిన వెంటనే మనోవా భార్యకు చాలా సంతోషమైంది. కాబట్టి ఆమె ఇంటికి ఉరికింది. ఇంటికి ఉరికిపోయి భర్తకు చెప్పింది, మనోవా నా ప్రియమైన భర్త, మనకు పిల్లలు లేదని బాధపడుతున్నాం కదా, ఎవరో ఒక దైవ మనుషుడు వచ్చినాడు, పొలంలో నాతో మాట్లాడినాడు, ఆయన చెప్పినాడు నీ కుమారు పుడతాడన్నాడు. నీ కుమారు పుట్టేది మాత్రం కాదు, ఆ కుమారుడు నాసిరుడిగా ఉంటాడన్నాడు. ఇంకా గర్భమే రాలేదు. గమనించుకోవాలి, గర్భం అయ్యేదానికి ముందరే ప్రవచనం వచ్చింది. హల్లెలూయా. దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మనోవా కుమారుడు అప్పుడు చెప్పిన వెంటనే ఆయన, అయ్యో ఆయన ఏ ఊరు తెలుసుకున్నావా, ఆయన పేరు తెలుసా, ఎక్కడ ఉండేది కనుక్కున్నావా అని అడిగినాడు. మనోవా లేదు నేను ఏమి అడగలేదు, ఈ చెప్పే లోపల నేను సంతోషం అయిపోయి ఏం అడగలేదు వెళ్ళిపోయినాడని. సరే అని ఇద్దరు కూడి ప్రార్థన చేసినారు. ప్రభువా మీరు వచ్చి నా భార్యకు చెప్పిపోయినావు, నువ్వు మళ్ళా ఒకసారి నా భార్యకు దర్శనం కా, అప్పుడు మా ఇంటికి తీసుకుని వచ్చి నిన్ను ఉంచుకొని మాకు పుట్టబోయే ఆ కుమారుడిని ఎట్ట మేము సాకోవాలని మీ దగ్గర నేర్చుకొని దాని ప్రకారం తప్పులేక కుమారుడిని సాకి నీకోసం నాశనుడిగా మేము సమర్పణం చేస్తామని ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొక రోజు అదే దేవదూత ఆయన దగ్గర వచ్చినాడు. ఒక హల్లెలూయా చెప్తామా? ప్రియులారా, మీరు యేసు ప్రభువును నమ్ముకుంటే మీ జీవితంలో అసాధ్యమైనది ఏముండదు, దాన్ని సాధ్యం చేసేస్తాడు.
గొడ్డురాలు అంతలో వీళ్ళు ముసలోళ్ళు అయిపోయినరు, వీళ్ళకి పిల్లలు పుట్టే సాధ్యమే లేదు. కానీ ఈ దేవుని మాట, యాకోబు చెప్పిన మాట నెరవేరవాలా కాబట్టి, దాని కాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ గొడ్డురాలను దేవుడు గర్భం ధరించి పిల్లల కంటే తల్లిగా ఆశీర్వదింపబడిన గర్భముగా ఆయనను మార్పాటం చేసినాడు. ఈనాడు మీకు ఏది అసాధ్యమైన వచ్చి వింటున్నారో కూర్చున్నారో ప్రియులారా, ఈ ప్రభును నమ్ముకొని మీరు ఆయన భార్య ప్రార్థించేటట్టు నమ్మకముగా మీరు ప్రార్థించేది నిజమంటే మీ ప్రార్థనకు దేవుడు తప్పగా ప్రత్యుత్తరం ఇస్తాడు. దేవుడు నా ప్రార్థన వింటాడనే వాళ్ళు మాత్రం చేయని పైకెత్తి దేవుడికి ఒక హల్లెలూయా చెప్పండి. తప్పగా మీ అవసరం ఎంతో కాలం ట్రై చేసిండ్రు, ప్రయాతన పడిండ్రు, ఏదో మీకు జరగాలని కాలేదు. కానీ ఈ రోజు ప్రవచన మాట ఏమనక దేవుని దాసుడైన నేను మీకు ప్రవచనముగా చెప్తున్నాను. ఎంతో మంది జరగలేదు కాలేదని వచ్చి ఉన్నారు. ఈ రోజు రాత్రి దేవుడు చెప్తున్నాడు, అది తప్పగా నెరవేరుతుంది. నీ ఆశలన్నీ దేవుడు తీరుస్తాడు, నీ కోరికలను దేవుడు ఇస్తాడు, తప్పగా జరుగుతుంది. మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవం కల దేవుడు. హల్లెలూయా. గమనించండి ఇక జాగ్రత్త. ఇప్పుడు జాగ్రత్తగా, నేను అక్కడ కన్నడ మాట్లాడతాను, అందుకని మధ్యలో కన్నడ వస్తూ ఉంటాడు. ఎక్కడ వచ్చేదయ్యా? మనోవా తన భార్య ఇద్దరు ప్రార్థించినప్పుడు మళ్ళా ఆయన వచ్చి కనపడినాడు. అప్పుడు ఆయన చెప్పింది, అయ్యో దేవునికు సేవకుడా, దేవుని మనుషుడా, నేను శుద్ధిని తీసుకుని మా ఇంటి ఆయనకి చెప్పిన. ఆయన చాలా సంతోషపడినాడు. ఆయన మా ఇంటికి నిన్న పిలుచుకొని రమ్మన్నాడు. అంటే నేను మీ ఇంటికి రానన్నాడు. అయితే కొద్ది సమయం ఈయనే తట్టుకో, నేను పోయి నా భర్తను పిలుచుకొని వస్తాను. ఊరికి పోయి భర్తను పిలుచుకొని వచ్చింది. ఇద్దరు వచ్చి చాలా గోజారినారు, అడిగినారు, దయచేసి మా ఇంటికి రా, మా ఇంటిలో ఉండు, అన్నం తిన్ను, మీకు అన్ని ఇస్తామన్నారు. నేను మీ ఇంటికి రాని, మీ ఇంట్లో అన్నం తినను అన్నాడు. కానీ దేవదూతుడు వచ్చిన ఉద్దేశం ఇంటిలో కూర్చొని అన్నం తినేదాన్ని కాదు, దేవుని ప్రవచనం నెరవేరేదాని కోసం దేవుడు పంపినాడు. కాబట్టి ఆయన చెప్పినాడు, అయితే మీ ఇంటిలో నేను వచ్చి అన్నం తినను, మీరు ఒకటి చేయండి, అప్పుడు దాకా నేను ఉంటాను, దేవునికి బలి ఇయ్యండి, నేను అప్పుడు దాకా ఇక్కడ ఉంటానని చెప్పినారు. దేవుడికి వాళ్ళు బలి ఇచ్చినారు, బలి తీసుకుని వచ్చినారు, బలి ఇచ్చినారు. బలి ఇచ్చిన తర్వాత ఆకాశం నుండి అగ్గి దిగి వచ్చి ఆ బలిను దహించి దాంట్లోండి పొగ బయట పోతాయి. పొగ అంటారా? పొగ పైన పోతాయి. పొగ పైన పోయేటప్పుడు ఆడ నిలబడి ఉన్న దేవుని మనుషుడు కూడా ఆ పొగ ఎంబడి పైన కనపడగా పోయినాడు. అప్పుడు మనోవా భార్యకు తెలిసింది, మనం మాట్లాడేది సాధారణ మనుషుడు కాదు, పరలోకం నుండి వచ్చిన దేవుడు. ఇప్పుడు ఈడ గమనించుకోండి, యాకోబు ఏమన్నాడు? నా రక్షణ చూడవాలనా? ఏమని చదివి? నా ప్రజలకు న్యాయం తీర్చు. నా రక్షణను చూడవాలనా? అంటే తెలుగు నీ రక్షణ కొరకు కనిపెట్టు. నీ రక్షణ కోసం కనిపెట్టుకుని ఉండాలి. రక్షణ అనే మాట హీబ్రూ భాషలో యావే అని ఉండాలి. యావే అంటే యెహోవా, యావే అంటే యేసు, యావే అంటే క్రీస్తు, రక్షకుడు అని అర్థం. యేసు అంటే ఏమర్థము? రక్షకుడు. నేను యావేని చూడవాలా, నా రక్షకుని చూడవాలా అని అన్నాడు. ఎవరు? లేదు, యాకోబు అన్నాడు చనిపోయేటప్పుడు. ఇప్పుడు గమనించాలా, అక్కడ సాధారణంగా ఇంగ్లీష్ బైబిల్లో ఇట్టుండ, తెలుగులో ఎట్టుండ నాకు తెలియలే. ఇంగ్లీష్ బైబిల్లో ద ఏంజల్ అని వచ్చినప్పుడు యేసుక్రీస్తువే అక్కడ ఉన్నాడని లెక్క. an ఏంజల్ అని వస్తే సాధారణ 2 రెక్కలు 4 రెక్కలు గల పరలోక దూతలు వచ్చినారని లెక్క. ఇక్కడ ద ఏంజల్ అని చెప్పబడి ఉండాలి. అంటే ద ఏంజల్ అని చెప్పిన స్థలమంతా ఏంటి అనక యేసు ప్రభుని గురించే ప్రవచనంగా చెప్పబడిన మాట. ఇక్కడ గమనించాలా, ఇక్కడ వచ్చిన దూత పరలోకం నుండి వచ్చిన దూత కాదు, పరలోకం నుండి వచ్చిన యేసు ప్రభు. యేసు ప్రభే దిగి వచ్చి ప్రత్యక్షమైనాడు. ఎందుకంటే యాకోబు ఏమన్నాడు? నా రక్షకుని నేను నీ రక్షణ కోసం కనిపెట్టుకుని ఉన్నాను, నా రక్షకుని చూడవాలన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తే ఎందుకు ఈ సంసోను జననముకు దిగి వచ్చినాడు? మీరు ఇప్పుడు దాకా విన్న ప్రసంగం వేరే మారి ఉంటుంది, ఇది కొద్ది వ్యత్యాసముగా ఉంటుంది. నేను 53 సంవత్సరాలు దేవుడితో నడిచేవాడు.
దేవుడు నాకు చెప్పే సంగతులు సరిగా వింది దేవుని వాక్యములో దానికి ఆధారం చూసుకొని కానీ దాన్ని మనుషులతో మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడేది లేదు. గమనించండి, యేసు ప్రభు అక్కడ ఎందుకు ప్రత్యక్షమైనాడంటే ఈ మనోవా గర్భములో పుట్టపోయే ఈ సంసోనా తెలుగులో సంసోను యేసుక్రీస్తుకు పోలికగా ఏమంటారు, యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు. అందుకని తనకు పోలికగా ఉన్నవాని తానే వచ్చి ప్రవచనముగా చెప్పినాడు. యేసుక్రీస్తుకు శాంసనుకు రెండుకు ప్రవచన నీడ ఉండాలి. శాంసన్ జీవితంలో ఏం జరిగిందో ఇవన్నీ ఎవరి జీవితంలో జరిగింది? యేసు ప్రభు జీవితంలో జరిగింది. ఇప్పుడు శాంసన్ సంగతిని మాట్లాడతామంటే అందరూ పాస్టర్ గారు ఏం ప్రసంగం చేస్తారు? పడిపోయినాడు, మోసం పోయినాడు, ఆడపిల్లల దగ్గర పడిపోయినాడు అని చెప్తా ఉండాం. ప్రవచనం వాక్యమును సరిగా అర్థం చేయలేకపోతే అటనే చెప్తాం. ప్రవచన వాక్యమును కొద్ది అర్థం చేసుకున్నామంటే వ్యత్యాసంగా అర్థం అవుతుంది. ఇప్పుడు నేను దాని గురించి చెప్పటం లేదు, కానీ దాంట్లోనే చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. మొట్టమొదట సంసోన్ పుట్టేదానికి ముందు సంసోన్ తల్లికి దేవదూత దర్శనమైనాడు. అవునా? యేసు ప్రభు పుట్టేదానికి ముందు యోసేపుగా మరియాలుగా దేవదూత దర్శనం. మరియాలు సంసోనికి ఏమి జరిగిందో అదే ఎవరికి జరిగింది? యేసుక్రీస్తుకు జరిగింది. తర్వాత సంసోను పుట్టేదానికి ముందు వాడు ఎవరు? నాజరీ అని ప్రవచనం వచ్చింది. పుట్టేదానికి ముందు మాత్రం కాదు, గర్భములో వచ్చేదానికి ముందురే. గమనించాలా, ఈ బైబుల్ మాత్రమే మనం గర్భములో వచ్చేదానికి ముందరే మనం ఏమై ఉంటామని వచ్చేదానికి ముందరే ప్రవచనం చెప్పి ఉండాలి. మీరు ఏమనుకుంటున్నారు? ఈ రోజు రాత్రి ఇంతమంది మనుషులు వచ్చి ఉండారు, ఈ ఊర్లో మీటింగ్ జరుగుతుండదంటే ఇది ఇప్పుడు జరిగేది కాదు. ఇంతకు ముందు దేవుడు పరలోకములో ఆల్రెడీ ఇది నెరవేరిన సంగతి. దానికే ఇప్పుడు జరుగుతుండదు. అది అక్కడ జరగలేకపోతే ఇక్కడ ఇది జరిగేది లేదు. పాత నిబంధన అంటే ఏమనక కొత్త నిబంధన యొక్క ప్రవచనం. పాత నిబంధన ఏమనక కొత్త నిబంధన యొక్క పరమ రహస్యం. పాత నిబంధన ఏమనక కొత్త నిబంధన యొక్క నీడ. అక్కడ నీడగా ఉండింది, ఇక్కడ నిజముగా ఉండాలి. అక్కడ ప్రవచనముగా ఉండాలి, ఇక్కడ నెరవేరుతా ఉండాలి. అక్కడ రహస్యముగా, పరమ రహస్యం అంటే దేవుని రహస్యం, దేవుడికి మాత్రం తెలుసు, మనుషులకు తెలియదండి. పరమ రహస్యం మిస్టరీ అంటారు ఇంగ్లీష్ లో. సీక్రెట్ అంటే రహస్యం, మనుషులకు తెలిసేది. మిస్టరీ అంటే పరమ రహస్యం, దేవుడికి మాత్రం తెలుసు, మనుషుడు అర్థం చేసుకోలేడు. ఆ మిస్టరీ పరమ రహస్యముగా ఉండింది. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ప్రకటనగా ప్రకటింపబడింది. ఇప్పుడు సంసోన్ యేసుక్రీస్తు రాబోయేదానికి గుర్తుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు, ప్రవచనముగా ఉన్నాడు, దేవుని పరమ రహస్యముగా ఉన్నాడు. ఇప్పుడు అది యేసుక్రీస్తులో నెరవేరింది అని మీకు కార్యమును ఒక్కొక్కటిగా మీకు చెప్పుకొని వస్తాను, జాగ్రత్తగా ఉంటండి. నేను ప్రసంగిస్తున్న ఈ యేసు ప్రవచనములో ప్రకారం పుట్టిన దేవుడు. నేను ఇప్పుడు చెప్పబోయే సంగతి 1000 సంవత్సరములను ఒక అక్షరం విడిసగా అది ఉన్నట్టే నెరవేరింది. ఏమంటారు తెలుగు? ఉన్నది ఉన్నట్టే, ఒక అక్షరం మిస్టేక్ కాక నెరవేరి ఉండాలి. సంసోన్ జీవితంలో ఏమేం జరిగింది అదంతా ఎవరి జీవితంలో జరిగింది? యేసు ప్రభు జీవితంలో జరిగింది. ఎందుకంటే అది నీడ, ఇది నిజం. ఎందుకంటే అది ప్రవచనం, ఇది నెరవేరే స్థలం. ఎందుకనగా అది దేవుని పరమ రహస్యం, ఇది ప్రకటన. దేవుని ప్రకటన ఎప్పుడు దొరుకుతుంది అంటే పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీద వచ్చినప్పుడు బైబిల్లో ఉన్న పరమ రహస్యములో దేవుడు మీకు ప్రకటిస్తాడు. అందుకే యేసు ప్రభు పరలోకం పోయి మన కోసం దేవుని ఏమంటారు పరిశుద్ధాత్మను మన కోసం పంపినాడు. తర్వాత యేసుక్రీస్తు పుట్టేదానికి ముందరే, ఆయన ఇంకా గర్భములో వచ్చేదానికి ముందరే యేసుక్రీస్తుకు పేరు ఏమి ఉండదని చెప్పినారు దేవుడు.
యేసుక్రీస్తు పుట్టేదని 750 సంవత్సరం కిందట ప్రవక్త అయిన యేసయ్య ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టమన్నాడు. అదే ప్రవక్త ఒక కన్యగ గర్భవతి ఆగి కుమారుని కన్నునని చెప్పిండు. అదే ప్రవక్త ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టమని చెప్పినాడు. అదే ప్రకారమే మత్తయి 1వ అధ్యాయం 21వ వచనములో దేవదూతలు వచ్చి మరియా దగ్గర, నీకు ఒక కుమారుడు నువ్వు కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టుము. యేసు అనక దేవుడు తన ప్రజలను తన పాపములోని రక్షించేవాడని అర్థమని చెప్పి ఉన్నాడు. సో ఈ ప్రవచనం చెప్పిన అప్పుడు ఎట్ట దేవదూతలు ఆ మనోవ భార్య దర్శనమైనారు, అట్లనే యేసుక్రీస్తు పుట్టేదానికి ముందు యేసుక్రీస్తు తల్లి అయిన మరియలకు దర్శనమైనారు. పుట్టేదానికి ముందరే ఆడు నాసరుడు అవుతాడని పేరు పెట్టిండ్రు. ఈయన పుట్టేదానికి ముందరే యేసు క్రీస్తు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారని చెప్పినారు. ఈ భూలోకములో పుట్టిన ఎవరుకు కూడా కోటిలో ఒకరు కూడా పుట్టేదానికి ముందరే 3500 సంవత్సరము ముందునే ఆయన ఎట్ట పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఏ ఊర్లో పుడతాడు, ఆయనకు పేరేమి, ఊరేమి, వాళ్ళ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, వాళ్ళు తినేది ఏమి, సచ్చేది ఎట్ట, బతికేది ఎట్ట, పునర్దానం అయ్యేది, ఇవి ఎంత 3500 సంవత్సరం కిందటనే యేసుక్రీస్తుకు చెప్పిన ప్రతి ప్రవచనం, ప్రతి మాట, ప్రవచన మాటమంతా ఒక్కటి తప్పగా అని నెరవేరి చెప్పటలు కొట్టి దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు రాత్రి మీరు వింటున్న ఈ యేసు ప్రభు సాధారణ దేవుడు కాదు, ఆయన ప్రవచనములు నెరవేరిన సత్యమైన నిత్యమైన దేవుడు. ఆయన మిమ్మల్ని ఈరోజు రాత్రి రక్షించాలని ఇష్టపడుతున్నాడు. గమనించండి. తర్వాత ఈ శాంసన్ మొదట ఆయన న్యాయాధిపతి అయినాడు. అది కూడా గమనించాలా. మొదట 6 న్యాయాధిపతులు వచ్చినారు. ప్రతిసారి ఇశ్రాయేల్ జనం దాసులైపోతా ఉన్నారు. ఆఖరిగా దేవుడు మనోవా కుమారుడైన సంసోనును న్యాయాధిపతిగా చేసినాడు. సంసోను ఎందుకు న్యాయాధిపతి అయినాడంటే 1000 ఏళ్ళ తర్వాత యాకోబు చెప్పిన ప్రవచనం ఆడ నెరవేరేదాని కోసం. సో ఎన్ని సంవత్సరాలైనను ఈ బైబిల్లో రాయబడిన మాట ఒక్కటి కూడా కింద పడదు. అది తప్పగా నెరవేరే పుస్తకం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే ఆశీర్వాదం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండాలి. మీరు డైలీ దీన్ని వెతుకోవాలా, దీన్ని చదువాలా, దీంట్లో ఉండేది నమ్మవాలా, ఆశీర్వాదం మనం పొందుకోవాలా. ఈ ఆశీర్వాదం అనేది, బైబిల్ నుండి వచ్చే ఆశీర్వాదం అనేది ఎన్ని సంవత్సరాలు మీ పిల్లలకు మిమ్మల్ని వెంబడించి వచ్చే ఆశీర్వాదం ఇది. మీరు సంపాదించి పెట్టేది ఎంత ఉండాలి, మీకు సాలటం లేదు, మీ పిల్లలకి ఆడ మీరు పెట్టి ఉండాలి. కాబట్టి ఈ ఆశీర్వాదం మీ పిల్లలకు రావాలంటే ఈ పరిశుద్ధ గ్రంథం మీరు నమ్మవాలను. హల్లెలూయా. రెండోదిగా 5వ వాక్యం చదవండి అయ్యా. 13 న్యాయస్థాపకులు, న్యాయాధిపతి 13:5. నీవు గర్భవతి వై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నా చేరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఫిలిస్తీన్ల చేతిలో 40 సంవత్సరం దాసులై ఉన్నారు. అప్పుడు వాళ్ళని రక్షించుటకు వేరే రక్షకుడు లేదు. సంసోనును దేవుడు అభిషేకించింది. గమనించాలా. సంసోనును ఆయన జననములనే దేవుడు అభిషేకించినాడు. అటనే యేసుక్రీస్తును ఆయన జననముల ప్రవచనం చెప్పి ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో ఆయనను అభిషేకించినాడు. ఇద్దరుకు అభిషేకం ఉన్నది. సంసోనుకి ఇచ్చిన అభిషేకం ఇశ్రాయేల్ జనమును రక్షించుకోవాలని ఫిలిస్తీయుల చేతిలోండి 40 సంవత్సరం దాసులై ఉన్నారు. కానీ యేసు ప్రభుకి ఇచ్చిన అభిషేకం అనేది ఇశ్రాయేల్ జనమును మాత్రం కాదు, సర్వలోకమును రక్షించేట కోసం. అందుకని యేసుక్రీస్తుని సువార్త ఈనాడు సర్వలోకం ప్రకటింపబడతా ఉండాలి. ఈ భూమిలో ఉన్న 4లో 3 భాగ జనం, ఈ భూమిలో ఉన్న 4లో 3 భాగ జనం, ఇంకొకసారి ఈ భూమిలో ఉన్న 4 భాగములో 3 భాగ జనం ఈ బైబిల్ను నమ్మి ఉండారు, యేసు ప్రభువును నమ్మి ఉండారు.
యేసు ప్రభు నమ్మిన వాళ్ళే భూలోకంలో ఎక్కువగా ఉన్నారు. జ్ఞానిలు, బుద్ధిమంతులు, ధనవంతులు, కోటేశ్వరులు, సైంటిస్టులు, ఇన్వెన్షన్ చేసేవాళ్ళు, చాలా బుద్ధిమంతులందరూ, చాలా ఇంటెలెక్చువల్ పీపుల్ అందరూ నమ్మేదంతా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తునే. బీదోలు, పేదోలు కూడా ఎక్కువగా నమ్మేది యేసుక్రీస్తునే. ఎందుకంటే ఈయన అందరికి దేవుడు, అందరికి రక్షకుడు. యాకోబు అన్నాడు, నా నా రక్షకుని ఏమన్నా నా రక్షణ కోసం కనిపెట్టుకొని ఉన్నాను అన్నాడు. ఆయన యాకోబు తన రక్షణ కోసం కనిపెట్టుకొని అన్నాడు. యాకోబు చెప్పిన రక్షణ యాకోబుకు మాత్రం కాదు, నేడు నీకు నాకు కూడా రక్షణ కోసం యాకోబు కనిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి నేడు అనేకులు రక్షణ పొంది ఉన్నారు. ఈనాడు రక్షణ పొందిన వాళ్ళు చేయి పైకెత్తి ఒక హల్లెలూయా చెప్పండి. ఎవరైనా రక్షణ పొందలేదంటే ఈ రోజే యేసు ప్రభుని మీ సొంత దేవుడుగా, రక్షకుడుగా నమ్మి రక్షణ పొందండి. మీరు రక్షణ పొందవాలని ఇప్పుడు సుమారు 2,500 సంవత్సరం కిందట యాకోబు దర్శనముల మనలందరినీ చూసినాడు. యాకోబు సంసోను మూలముగా వచ్చే దేవుని మాత్రం కాదు, సంసోను సేవలు వచ్చేది మాత్రం కాదు, యేసు ప్రభుని మనమందరూ రక్షకుడుగా అంగీకరించాలని యాకోబు అప్పుడే దర్శనం చూసినాడు. కాబట్టి ఈనాడు ఎవరు రక్షణ పొందలేదో మీరు ఈ రోజే రక్షణ పొందాలా, యేసు ప్రభుని నమ్మాలా. మీ వెండి వద్దు, మీ బంగారు వద్దు, మీరు ఏమి ఆయనకి ఇచ్చేది వద్దు, మీ హృదయం మాత్రం ఆయనకి ఇస్తే చాలు. నేడు ఆ ప్రభు రక్షణను మీరు కలిగి ఆనందపడతారు. రక్షణ ఆనందమును దేవుడు మీకు ఇస్తాడు. రక్షణ వస్త్రమును దేవుడు మీకు ఇస్తాడు. నీతి వస్త్రమును దేవుడు మీకు ఇస్తాడు. రక్షణ పరిశుద్ధము, నిత్య జీవమును దేవుడు మీకు ఇస్తాడు. రక్షణం అంటే ఏంటి? మిమ్మల్ని దేంట్లోండి మీరు విడుదల పొందుతూగా ఉన్నారో దాంట్లోని విడుదల పొందేది రక్షణ. మనం దేంట్లోని విడుదల పొందగా ఉన్నాం? నెంబర్ 1, పాపములోని ఇంకా మనకు విడుదల కాలేదు. నెంబర్ 2, పాపములోని వచ్చిన శాపములోని మనకు విడుదల కాలేదు. నెంబర్ 3, శాపములోని 2 కార్యం జరిగింది మనుషులకు. ఒకటి దరిద్రం, ఇంకొకటి రోగం. ఈ 2 కార్యములో భూలోకములో ఉండే వాళ్ళందరూ రోగములో, వ్యాధిలో, దరిద్రములో చచ్చిపోతా ఉన్నారు. లాస్ట్ గా ఈ రోగం మూలముగా మనుషుడికి మరణం వచ్చింది. కాబట్టి మనుషులందరూ ఎందుకు చచ్చిపోతున్నారు? అనాది కాలంలో, ఆది కాలంలో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు మనుషుడు చనిపోవటం కోసం ఆయన సృష్టించలేదు. దానికి బదులుగా మనమందరూ ఎల్లప్పుడూ మరణం లేక జీవించాలని చనిపోయినాడు. కానీ పాపము వల్ల జీతము మనకు మరణమును కలుగజేసింది. ఈనాడు మనలను పాపము నుండి మాత్రం కాదు, దేవుడు మరణములోండి కూడా మనలను తప్పించేటకు దేవుడే ఉన్నాడు. యేసు ప్రభు ఒక్కడే ఈ భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు చచ్చిపోయినారు. కానీ యేసు ప్రభు మాత్రమే 3వ రోజు సమాధిలోంటి జీవం కలవాడై పునరుద్ధానుడై లేచి వచ్చినాడు. అందరూ సమాధిలో ముయ్యబడి ఉన్నది. కానీ ఈనాడు యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరవబడి ఉన్నది. ఎందుకనక ఆయన అక్కడ లేదు, ఆయన చచ్చిపోయిన వాడు కాదు. ఆయన చెప్పినాడు తన మాటలో, నేను చనిపోయినను ఆయనను సదాకాలం జీవించే దేవుడై ఉన్నాడు అన్న. ఈనాడు కూడా ఆయన జీవించే దేవుడై ఉన్నాడు. ఎందుకు జీవించే దేవుడై ఉన్నాడు? నిన్ను నన్ను రక్షించుకున్నట్టు కోసం. మన పాపంలోండి, శాపంలోండి, రోగంలోండి, దరిద్రంలోండి, మరణంలోండి, మరణం తర్వాత పాపముతో మీరు చనిపోతే నిత్య నరకం పోతారని బైబిల్ చెప్తున్నది. ఆ నరకం అగ్ని గుండముతో మండుతా ఉన్నదని బైబిల్ చెప్తున్నది. అటువంటి నిత్యమైన నరకమైలో మీరు పోయి చేరకూడదని మిమ్మల్ని రక్షించుటకే యేసు ప్రభు ఈ భూమికి వచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు సంసోను నాశనేయుడుగా పెరిగినాడు, అవునా? యవ్వన ప్రాయం దాకా, యవ్వన ప్రాయం అయ్యే దాకా వాడు తిమ్మనాథ్కి పోయినాడు. తిమ్మనాథ్కి పోయి ఆడు ఒక అమ్మాయిని చూసినాడు. అమ్మాయి చూసే లోపల పిచ్చి పెట్టిపోయి ఇంటికి వచ్చినాడు. అమ్మా, నాయన మనోవా, నేను తిమ్మనాథ్కి పోయినా. ఒరే నాయన, ఎందుకురా పోయినావు? నువ్వు ఏంటి నాశనీయుడు కదా, నువ్వు అపవిత్రమైన మనుషులతో కలిసకూడదు కదా, నువ్వు అపవిత్రమైన తిన్నకూడదు, త్రాక్కుపోతు కూడా కదా. లేదమ్మా, నేను ఆడ పోయినా నాకు ఆ పిల్లనే కావాలా పెళ్లి. ఎంత చెప్పినాను తల్లిదండ్రులు, ఎంత చెప్పినా నేను నాశనీయుడు, నేను నాశీరుడుగా ఉన్నావు, నువ్వు అట్ట పెళ్లి చేసుకునేదానికి లేదన్నాడు. ఆయన మాట వినలేడు. ఇది ఒక అమ్మాయితో విడిచలేదు,
మళ్ళా 2 అమ్మాయిలతో పోయినాడు కదా, అంతా 3 అమ్మాయిలు. ఒక అమ్మాయి పాపి వేసి దగ్గరనే పోయింది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకోకపోయింది. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అదే పట్టించింది. ఇప్పుడు మీరందరూ దాన్ని తప్పని చెప్తున్నారు. నేను తప్పు లేదని చెప్పటంలే, కానీ ఏముండదని గమనించండి. వాడు నాసరి విరదములు ఉండేవాడు, వాడు పెళ్ళే చేసుకోకూడదు, ఆడోళ్ళని ముఖం పైకెత్తి చూడకూడదు. అటువంటి వాడు తన గోత్రములో తన జాతిలో కులములో ఉన్న ఒకరినైనా పెళ్లి చేసుకుని ఉంటే పర్వాలేదు. అంతకు బదులుగా తిమ్నాతలో ఉన్న అన్య స్త్రీని, ఫిలిస్తీ స్త్రీని పోయి పెళ్లి చేసేదానికి పోయినా. తల్లిదండ్రులు ఎంతసేపు నన్ను మాట వినటం లేదు. తప్పు చేసినాడని మనం అందరూ ప్రసంగం చేస్తున్నాం. ఆయన సంసోను యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు. యేసు ప్రభు ఈ భూమిలో పుట్టినప్పుడు అన్నిలను పోయినా రక్షించుకోవాలా. ఆయన యూద గోత్రములు పుట్టినాడు, ఆయన యూదుల్లో వచ్చినాడు, సొంత స్వకీల్లో వచ్చినాడు, సొంత జనం ఆయనను అంగీకరించలే, త్రోసేసినారు. కాబట్టి ఆయన ఎక్కడ పోవాలా? అన్యుల దగ్గర పోవాలా. అది సంసోను జీవితంలో జరగకపోతే యేసు ప్రభు జీవితంలో జరగలేదు. అది జరగగా పోయి ఉంటే నీవు నేను నేడు చెప్పండి గట్టిగా రక్షింపబడలేకపోతున్నాం. అది ప్రవచనం. కానీ సంసోను తప్పై పడిపోయింది. అది పాత నిబంధన. పాత నిబంధనలో ఒకరు కూడా జయించలేదు. యోసేపు ఒకడు తప్ప బైబిల్లో ఉన్న ప్రతి పరిస్థితులు ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అయింది. యోసేపు ఒకటి మాత్రం ఇంకా కనిపెట్టేదాన్ని కావటం లేదు. కానీ యోసేపు కూడా తప్పు అంటారు కదా కొద్ది మనుషులు. ఎందుకనక తనకు దేవుడు చెప్పిన రహస్యమని ఎవరికి చెప్పేసింది? అన్నతమ్ములకు అమ్మ నాయనకి చెప్పేసినాడు. కానీ అదేం గొప్ప తప్పు కాదు, అది కూడా తప్పని కొద్ది మనుషులు చెప్తున్నారు. అది ఎటనా పోని. కానీ సంసోను ఎందుకు అన్యస్త్రీ దగ్గర పోయినాడంటే యేసుక్రీస్తు తన సొంత జనంలో వచ్చినాడు, సొంత జనం ఆయనను త్రోసేసినారు. కాబట్టి ఇశ్రాయేల్ అనే దేశము పాత నిబంధనలో స్త్రీకి పోలికగా చెప్పబడి ఉండాలి. సంసోను 3 స్త్రీల మూలముగా మోసం పోయినాడు. పాత నిబంధన అది, కొత్త నిబంధన వేరే. అది అల్పమైన సంసోను అభిషేకం ఉన్నను శరీర సంబంధమైన విషయంలో జయించలేకపోయినాడు. కానీ అదే అభిషేకం పొందిన యేసు గమనించుకోవాల, అందరికీ తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు. కానీ యేసు ప్రభుకు ఎవరు మాత్రం ఉన్నారు? తల్లి మాత్రం ఉన్నారు, తండ్రి లేదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్తుండేది? అంతకు ముందుది కూడా కొద్ది గమనించండి. ఆదాం పుట్టినాడు, ఆదాముకు అమ్మ లేదు, నాయన లేదు. అవునా కాదా? ఏం కొత్తగా చూస్తున్నారు? తర్వాత అవ్వ పుట్టింది, అవ్వకు నాయన ఉన్నాడు, అమ్మ లేదు. అవునా తప్ప? కరెక్టా? పాస్టర్ గారిలే చెప్పాలి. అవ్వకు నాయన ఉన్నాడు, అమ్మ లేదు. అవునా? లేదు. ఆదాం అవ్వకు నాయననా భర్తనా? ఇప్పుడే కన్ఫ్యూషన్ వచ్చింది. ఇంత మొదట ఆయన నాయన, తర్వాతనే దేవుడు భర్తగా చేసినాడు. ఇప్పుడు తర్వాత కాయినాబేలు పుట్టినారు. కాయినాబేలు పుట్టినప్పుడు ఆదాం అవ్వలో ఉన్న దేవుని మహిమను పోగొట్టుకున్నారు పాపం చేసి. కాబట్టి అమ్మ నాయన ఉన్నారు కాయినాబేలుకు, మనందరికి అమ్మ నాయన ఉన్నారు కదా. కాయినాబేలుకు అందరూ ఉన్నారు, కాయినాబేలుకు అమ్మ నాయన ఉన్నారు. కానీ దేవుని మహిమ లేకపోయింది. ఇప్పుడు దీంట్లో ఒకటి మిస్ అయి ఉండాలి, రాదా 2 మిస్ అయి ఉండాలి. ఎవరైనా కనుక్కుంటారా? ఒకటి చెప్పాలా? ఒక అల్లెలు వెనకాల ఉండే చెప్పండి. నిద్రపోయినా గట్టిగా చెప్పండి. నా తెలుగు అర్థమవుతున్నదా లేదా? బ్రోకన్ తెలుగు, ఎందుకంటే నా హార్ట్ బ్రోకన్ ఉండదు. మీరు దేవుని నమ్ముకోవాలని చక్కగా తెలుగు మాట్లాడాలని ఆశపడుతున్నా, కానీ ఎడ రావటం లేదు. ఏం చేయాలి? హల్లెలూయా. దేవుడు గమనించండి, ఆదాం అమ్మ నాయన ఉన్నారు, అవ్వకు నాయన ఉన్నారు, అమ్మ లేదు. కాయినాబేలుకు అమ్మ నాయన ఉన్నారు, దేవుని మహిమ లేదు.
ఎన్ని తక్కువ ఉండదు? ఒకటి అమ్మ లేదు, ఇంకొకటి దేవుని మహిమ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమిలో పుట్టినప్పుడు యేసుక్రీస్తుకి అమ్మ ఉన్నారు, నాయన లేదు. అదే తక్కువ ఉన్నది అక్కడ. తర్వాత దేవుని మహిమ లేదు. యేసుక్రీస్తు దేవుని మహిమ కలవాడు ఈ భూమిలో పుట్టినాడు. యేసుక్రీస్తు జననం లేక మనుషుడా నువ్వు ఎవరైనా సరే నీ జననం సంపూర్ణమయ్యేది లేదు. నీకు రక్షణ సంపూర్ణం, పరిపూర్ణం, పాప పరిహారం నీకు వేరే ఏ మార్గంలో లేదు. ఒకే మార్గం. మనుషుడు జననములో పోగొట్టుకున్న ఆ దానిని యేసు ప్రభు మాత్రమే తిరిగి తెచ్చినాడు. అవునయ్యా? తల్లి లేదు, ఆయన తల్లి వచ్చింది. ఏ మనుషుడు ఈ భూమికి రావాలంటే మార్గం ఎవరు? ఏ మనుషుడు ఈ భూమికి రావాలంటే మార్గం తల్లి. అవునా కాదా? ఏ మనుషుడు పరలోకం పోవాలంటే యేసు ప్రభు అన్నాడు ఒకే మార్గం. నేను తప్ప ఎవరు నా తండ్రి దగ్గర రానన్నాడు. పైకి పోవాలంటే మార్గం ఎవరు? యేసు. కింద రావాలంటే మార్గం ఎవరు? తల్లి. తల్లిని గనపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు మన జననములో ఉన్న కొరతను ఆయన నివర్తి చేసినాడు. ఎవరు? శాంసనా? శాంసన్ 3 స్త్రీలతో మోసపోయినాడు. అవునా? పాత నిబంధన ఇంకా సంపూర్ణం రాలేదు కాబట్టి అపూర్ణమా ఏమో అసంపూర్ణం ఉన్నది కాబట్టి సంపూర్ణం అక్కడ లేదు. అందుకని వాడు తప్పిపోయినాడు, ఆడవులతో తప్పిపోయినాడు. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభుని 3 స్త్రీలు అభిషేకించినాడు. ఒక హల్లెలూయా చెప్పాలా? ఇట ఎక్కడన్నా ఉండదా బైబిల్లోని? ఈ రోజే డౌట్ వచ్చి ఉండదు. 3 స్త్రీలు యేసుని అభిషేకించినారు. అవునా? కానీ యేసు ప్రభును అభిషేకిస్తున్న స్త్రీలు కాలు ఒకరు వెలగల ఏమంటారు అత్తరుతో ఆమె అభిషేకించి తల ఎంట్రికలతో తొడిసింది. ఇంకొక ఆమె వెలగల అత్తరును పోసింది. ఇంకొక ఆయన తల మీద పోసింది. అప్పుడు ఎందుకు ఇంత వెలగలది నువ్వు కింద పోస్తున్నావు, వేస్ట్ చేస్తున్నావు అన్నాడు మన సహోదరుడు యూదా ఇస్కారియోతు. ఇది నా మరణము, నా మరణము భూస్థాపన విషయమై సంబంధపడింది అన్నాడు. 3 స్త్రీలు యేసు ప్రభుకు అభిషేకించినారు. ఏది సంసోన్ పోగొట్టుకున్నాడో స్త్రీల మూలముగా, దాని యేసు ప్రభు మూలముగా తిరిగి మనం పొందుకుంటున్నాం. యేసు ప్రభు ఈ స్త్రీల మూలముగా మనుష్య కులముగా ఏమంటారు, మనిషి జాతికి కృపను తెచ్చినాడు. ఒక హల్లెలూయా చెప్పి ఉండాలి. మీరు తల కింద చదివితే కూడా ఈ రెవల్యూషన్ మీకు దొరుకుతుంది. యేసు ప్రభు శాంసోన్ 3 స్త్రీలతో పాడైపోయినాడు. కానీ యేసు ప్రభు 3 స్త్రీలతో మనుష్య జాతికే కృప తెచ్చినాడు. హల్లెలూయా. ఏది పాత నిబంధనలో ఫెయిల్ అయిందో దాని కొత్త నిబంధనలు యేసు నెరవేర్చినాడు. తర్వాత ఇంకొక సంగతి, శాంసోన్ పెళ్లి చేసుకున్నాడా లేదా? ఎవరు ఆయనను అప్పగించింది? సొంత భార్య. రహస్యమును అమ్మేసినాడు. ఏం రహస్యమయ్యా చెప్పండి పాస్టర్ గారు? ఏ రహస్యం ఏంటి? నాసీరు రహస్యం ఏంటి? తల వెంట్రికలు, మంగళగత్తి పడకూడదు. మన సహోదరులకు కూడా తలలో ఏం పడకూడదు. కొత్త నిబంధన విశ్వాసులు తలకి ఏం వేసుకొని రావాలా? ఎందుకు? మీ ఏమంటారు స్త్రీలు సంసోన్ దేని పోగొట్టుకున్నాడో దాని దేవుడు తిరిగి కొత్త నిబంధన సంఘముకు ఇచ్చినాడు. కొత్త నిబంధన సంఘములో ఉన్న స్త్రీలు తన తలను కప్పుకొని రావాలా, ఎంట్రికలను కత్తరించకూడదు. ఎందుకనక అక్కడ సంసోన్ పోగొట్టుకునేది ఇక్కడ యేసు ప్రభు తన సంఘము కోసం సంపాదించి ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పటలు కొట్టేమని భయపడతా. నా ప్యాంట్ కింద దిగిపోతా ఉంటాడు. పోయినా నేను చెంతలేదు.
హల్లెలూయా. ఇంకొక సంగతి, శాంసన్ తప్పని చెప్తున్నాం. ఇంకా మీద నా పాస్టర్లారా దయచేసి తప్పని చెప్పగలండి. ఆయన తప్పిపోయిందే మనల్ని రక్షించేదాని కోసం. ఆయన పడిపోయిందే సంఘం రక్షణ పొందేదాని కోసం. ఆయన పడిపోయిందే నిన్ను నన్ను తప్పించేదాని కోసం. హల్లెలూయా. ఏ స్త్రీలతో మోసమైందో అదే స్త్రీలను దేవుడు ఎన్నుకొని పరలోకం నుండి దేవుడు భూమికి వచ్చేదానికి స్త్రీ మార్గం చేసినాడు. భూలోకం నుండి పరలోకం పోయేదానికి ఒకే మార్గం యేసు ప్రభు. పైన ఆకాశముల కింద భూమిలో యేసుక్రీస్తు నామము తప్ప వేరే నామములో, గట్టిగా చెప్పాలి అందరూ, వేరే నామములో రక్షణ లేదు. మీరు దీన్ని నమ్మలేకపోతే నరకపోతారండి. ఎవరైనా కాదండి. మీరు దయచేసి మీరు పోకూడదు అనే దానికి ఇంత మీటింగ్లు జరుగుతున్నదండి. అందుకని దేవుడు నన్ను ఈ రోజు రాత్రి పిలుచుకుని వచ్చాడండి. ఈ తండాలు ఉన్న ప్రియులారా, ప్రతి ఇంటిలారా, సహోదరులారా అందరూ యేసు ప్రభుని ఉచితంగా నమ్మండి. నీ పూర్వపితరులని పోగొట్టుకునేది యేసు ప్రభు తిరిగి ఇస్తాడు. ఎంత జనం నమ్ముతారు? మన పూర్వపుత్రులందరూ పోగొట్టు. నా పేరు గోవింద్ అంటే ఏంటయ్యా? బైబిల్లో ఉండదు ఆ పేరు. గోవిందుడు నీతో ప్రసంగం చేస్తుండదు. ఇశ్రాయేల్ కాదు, అబ్రహాం కాదు. హల్లెలూయా. నేను కూడా నా పూర్వపితరులని పోగొట్టుకునిందని తిరిగి పొందుకోలేకపోతున్నా. కానీ ఈ యేసు ప్రభు నా హృదయం వచ్చినప్పుడు పోగొట్టుకునిందంతా తిరిగి వచ్చిందండి. ఒక హల్లెలూయా గట్టిగా చెప్పండి. మీకు కూడా వస్తుందండి ఈ రోజు రాత్రి. అందుకే యేసు ప్రభు మీ దగ్గర వచ్చి ఉంటాడు. ఇంకొక సంగతి మధ్యలో, సంసోన్ పెళ్లి చేసుకున్నాడా లేదా? సంసోన్ జీవితంలో జరిగిందంతా ఎవరి జీవితంలో జరగాలా? యేసు ప్రభు జీవితంలో జరగాల. అయితే యేసు ప్రభు పెళ్లి చేసుకున్నాడా? చేసుకోలేదంటే ఏమో తప్పు జరిగిందా? చేసుకోబోతున్నాడా? పెళ్లి ఎందుకు యేసు చేసుకోలేదు? సంసోను పోలికగా ఉన్నది ప్రతి ఒక్కటి. ఇంకా చాలా ఉండదు చెప్పేదాన్ని. నేను అంత దూరం మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాను. ఎండ వేడిలో ఉన్నారు అందరూ. సంసోను పెళ్లి చేసుకున్నాడు, యేసు ప్రభు పెళ్లి చేసుకోబోతున్నాడు పరలోకంలో. చెప్పండి ఎక్కడ? మరి మీకు ఒక రహస్యం ఈరోజు చెప్పబోతున్నా. పరలోకంలో పెళ్లి భూలోకంలో పెళ్లి కాదు అది. అందరూ చాలా ఆశతో ఎవరో చెప్తున్నారు, నువ్వు 10 మనుషులు చంపినావు అంటే 14, 17 అంత భార్యలో స్వర్గములు ఇస్తారని. ఏమైనా పిచ్చుకోకుండా ఇది? ఈ మతం కోసం ఎవరైనా చంపితే ఆడ 4 భార్య 10 భార్య వేస్తాడంట. అట్ట మా గ్రంథంలో చెప్పలేదు నాయన. ఈ బైబిల్ పరిశుద్ధమైన పుస్తకం. ఎవరిని చంపకూడదు, కూలి చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, అన్యాయం అబద్ధం ఏం మోసం చేయకూడదు చెప్పి ఉండాలి. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని అన్నాడు. అటువంటి ప్రేమ గల దేవుడు. యేసు ప్రభు సంసోను పెళ్లి చేసుకున్నాడే, యేసు ప్రభు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే, యేసు ప్రభు సంసోను తల్లి తండ్రికి పుట్టినాడు. అవునా కదా? యేసు ప్రభు తల్లి తండ్రికి పుట్టలేదు. ఎందుకు ఆయన తల్లి తండ్రికి పుట్టలేదంటే, ఆయన దేవుడు ఆదియు అంతము లేనివాడు, అల్ఫా ఒమేగా వాయి ఉన్నవాడు. ఆయనకు ప్రారంభము లేదు, అంతము లేదు. ఆయనకు జననము లేదు, మరణము లేదు. అటువంటి దేవుడు నీ కోసం నా కోసం ఒక స్త్రీ గర్భంలో ఆయన వచ్చినాడు. ఎందుకు వచ్చినాడంటే, మనుషులైన మనమందరూ మనల్ని రక్షించుటకు రక్షకుడు లేకపోయినాడు. సంసోను జీవితంలో ఇశ్రాయేల్ జనమును ఫిలిష్తీయుల చేతిలోండి 40 సంవత్సరం దాసులై ఉండే వాళ్ళు రక్షించేదానికి అభిషేకించినాడు. యేసు ప్రభును దేవుడు అభిషేకించింది సర్వలోకమును రక్షించేట కోసం. ఈ తండాలో ఉండే ప్రతి ఇంటిని రక్షించేట కోసం. ఈ ఆంధ్ర తెలంగాణ ఉండే ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరిని రక్షించేట కోసం ఆయనకి ఇచ్చిన అభిషేకం. ఇప్పుడు గమనించండి, మనుషుడుగా ఉండవాలంటే తల్లి ఉండవాలా, తండ్రి ఉండవాలా? యేసు ప్రభుకు తండ్రి లేదు. ఎందుకనక ఆయన మనుష్య రక్తములో, మనుష్య బీజములోండి పుట్టినవాడు కాదు. ఆయన దేవుని ఆత్మ. మరియమ్మ దగ్గర దేవదూతుడు అన్నారమ్మా,
నువ్వు గర్భవతి కుమారుడు అంటే అయ్యో నేను పురుషుని ఎరగని అన్నది. పురుషుని ఎరగనే నాకు ఇది ఎట్ట అవుతుంది? పవిత్ర ఆత్మ నీ మీద ఏమంటారు? నీడ కప్పుకుంటుందా? పరిశుద్ధాత్మ నీ మీద కప్పుకుంటుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ మూలముగా మనిషి చిత్తము మనిషి విత్తనముతో కాదు, పరిశుద్ధ ఆత్మతో ఆయన గర్భం పడింది. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయనకు ప్రారంభం లేదు అంతం లేదు. కానీ మనుషుడు భూమికి రావాలంటే ఒకే మార్గం, ఎవరు? తల్లి. కాబట్టి ఒక తల్లిని ఎన్నుకొని వచ్చినాడు. అది కూడా పురుషుని ఎరగని కన్య స్త్రీ. గమనించాల, స్త్రీలకు 3 జంప్ ఉండాలి. 3 ఏమంటారు? 3 స్టేజ్ ఉండాలి. కన్యత్వం, తాయత్వం, స్త్రీయత్వం. తెలుగునా నేను మాట్లాడింది? ఏ భాష మాట్లాడదా నాకు. కన్యత్వం, తాయత్వం, స్త్రీయత్వం, తల్లియత్వం ఏమన్నా చెప్తాను. ఒక స్త్రీ కన్యత్వం అవుతుంది. తన కన్యత్వమును మొదట రాసి తన భర్తకు రక్తం కాచి కన్యత్వమును పోగొట్టుకుంటుంది. ఒకసారి కన్యత్వం పోతే అది తిరిగి రాదు. తర్వాత ఏమవుతుంది? అదే స్త్రీ తల్లి అవుతుంది, పిల్లల కంట. ఎంతకాలం దాకా? అది కూడా సర్టెన్ ఏజ్ దాకా. తర్వాత తల్లియత్వం కూడా పోగొట్టుకుంటారు. తల్లియత్వం అంటే ఏంటి? ఇంకా పిల్లలు కనేదానికి కాదు. స్త్రీలకు కలిగిన అది ఏమంటారు, అది నిలబడిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా పిల్లలు కాదు. తల్లియత్వం పోగొట్టుకున్న తర్వాత ఎక్కడ పోతారు? స్త్రీయత్వం అవుతారు. 3 స్టేజ్కి స్త్రీలు మారుతారు. పురుషులు అట్లా మారేది లేదు. పురుషులకి ఒకటే, ఏ నుండి బి దాకా, ఏ నుండి జెడ్ దాకా ఒకే లెవెల్లో ఉంటారు. 100 వయసులో పెళ్లి అవుతే కూడా పిల్లలు పుట్టారు. హల్లెలూయా. స్త్రీలు కట్ట కాదు. గమనించాలా, దేవుడు ఎందుకు దేవుడు యేసు ప్రభు మనిషి శరీర విత్తనముతో పుట్టలేదు, తండ్రి విత్తనముతో పుట్టలేదు. ఎందుకనక ఆయన దేవుడు. ఆయన తండ్రికి పుట్టితే ఆయన దేవుడుగా ఉండేదని కాదు. భూమికి రావాలంటే తల్లి మార్గం, కాబట్టి తల్లి ఎన్నుకున్నాడు. అందుకని తల్లి గర్భంలో వచ్చినాడు, మనిషి చిత్తం లేక పుట్టినాడు. ఆయన ఒకే సమయంలో పూరణ మనుషుడుగాను, అదే సమయంలో పూరణ దేవుడుగాను తనను ప్రత్యక్షంగా చూపించినాడు. గమనించాలా, ఆయన ఏ మనుషుడు పుట్టవాలంటే తల్లి తండ్రులు కావాలా. కానీ యేసు ప్రభుకు తల్లి మాత్రం ఉన్నారు, తండ్రి లేదు. ఆయన పూరణ మనుషుడిగా పుట్టినాడు, పూరణ దేవుడుగా తనను కనిపెట్టినాడు. హల్లెలూయా. తర్వాత ఆయన పుట్టినప్పుడు బాప్టిజం తీసుకున్నాడు. పాపులకే బాప్టిజం, దేవుడికి బాప్టిజం అవసరం లేదు. ఎందుకనక ఆయనలో ఏమీ పాపం లేదు. ఆయనను యేసు ప్రభు అన్నాడు, దేవుని నీతిని నెరవేర్చుటకు మీకు మాదిరిగా నేను కూడా బాప్టిజం తీసుకున్నానని. మీరు కూడా ప్రభు నమ్ముకొని బాప్టిజం తీసుకున్నట్టుగా ఆయన బాప్టిజం తీసుకున్నాడు. అందరూ బాప్టిజం తీసుకున్నప్పుడు ఏమీ జరగలేదు. కానీ యేసు ప్రభు బాప్టిజం తీసుకున్నప్పుడు ఆకాశం, పరలోకం తెరవబడింది. పరలోకము నుండి దేవుని స్వరం వినపడింది. ఏమనింది? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాననింది. ఏ పురుషుడు బాప్టిజం ఇచ్చిన వాళ్ళకు ఎవరు కూడా అటువంటి శబ్దం రాలేదు. ఎందుకనక ఆయన మనుషుడిగా బాప్టిజం తీసుకున్నాడు. సర్వశక్తి దేవుడుగా పరలోకం ఆయన కోసం తెరవబడింది. హల్లెలూయా. పరలోకం తెరవబడిన నేను సుమారు 10 లక్షల జనముకు పైన బాప్టిజం ఇచ్చాను. ఎవరు కూడా ఆకాశం తెరవబడి ఈ వాణి వచ్చింది నేను చూడనే లేదు. పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, ఎవరికైనా వచ్చిందా ఆకాశం తెరవబడి? లేదు. యేసు ప్రభుకు మాత్రమే. ఎందుకంటే ఆయన పూరణ పురుషుడు, పూరణ దేవుడు. అదే సమయంలో యేసు ప్రభు ఒకసారి పోతున్నప్పుడు అత్తి మరమ, ఏం మరం అది? అంజూరపు మరమ. అంజూరపు చెట్టును చూసి ఆకలి ఉండాలి, పండు ఉండాలి అని వెతుకొని పోయినప్పుడు అక్కడ ఆకులు ఉండింది, పండు లేదని శపించినాడు. 3వ రోజు తిరిగి వచ్చినప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా మీరు శపించిన చెట్టు వేరుతో ఎండిపోయింది అన్నారు. ఆయన మనుషుడు కాబట్టి ఆకలి ఉంది.
ఆయన దేవుడు కాబట్టి ఫలమే లేని చెట్టును శపించినాడు, వేరుతో ఎండిపోయింది, పైన మాత్రంగా. ఆయన ఒకే సమయంలో దేవుడుగా కనపడిండు, అదే సమయంలో మనుషుడుగా కనపడిండు. ఆయన ధోనిలో పడవలో పోయినప్పుడు నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతున్నప్పుడు చాలా గొప్ప తుఫాను వచ్చి సముద్రంలో నా పడవ పడిపోయేటట్టు పరిస్థితి, అలల్లో వచ్చి పడిపోయేటట్టు శిష్యులందరూ అయ్యో ప్రభువా మేము చచ్చిపోతున్నామని. ప్రభువు లేచి వెంటనే చెప్పినాడు, అలలను సముద్రం చూసి గద్దించినాడు, అది ఆగిపోయింది, నిలబడిపోయింది ఆ మాటకు. శిష్యులు ఆయన చూసి ఈయన ఎటువంటి వారు, గాలి తుఫానును ఈయనకు విధేయత అవుతుంది. అది గాలి తుఫానును సృష్టించిన దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. అందుకే ఆయన మాటకు అది విధేయత అయింది. ఆయన మనుషుడు కాబట్టి నిద్రపోయినాడు, ఆయన దేవుడు కాబట్టి గాలి సముద్రమును నిశ్శబ్దముగా ఉండేటట్టు చేసినాడు. ఆయన ఒకే సమయంలో దేవుడుగా ఉన్నాడు, అదే సమయంలో పూర్ణ మనుషుడుగా కూడా కనపడినాడు. ఈ భూమికి వచ్చిన ఒకే సంపూర్ణ పాపం లేని మనుషుడు యేసు మాత్రమే. పాపం లేని దేవుడు యేసు మాత్రమే, వేరే ఎవరు లేదు. అంతకంటే గట్టిగా కావాలి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పరలోకముకు భూలోకముకు ఒకే ఒక వ్యత్యాసం ఉండేది. పాస్టర్ గారు అందరికీ తెలుసు అనుకుంటా, లేకపోతే ఈరోజు తెలుసుకుంటారు. ఒకే ఒక వ్యత్యాసం ఎవరికైనా జ్ఞాపకం వస్తుంది చూడండి. పరలోకంలో పెళ్లి లేదు, పిల్లలు కనేది లేదు. దేవుడు పరలోకములో దేవదూతలందరూ పడిపోయిన తర్వాత అక్కడ ఖాళీ అయిన స్థలమును నింపుటకు ఈ భూమిని సృష్టి చేసి ఈ భూమిలో మంటిలోని మనుషులైన మనలు చేసి మనకు ఒక వరం ఇచ్చినాడు. పరలోకములో ఉన్న దేవుడికి లేదు ఆ వరం, దేవదూతలకు లేదు ఆ వరం. ఆ వరం ఏమనక పెళ్లి చేసుకొని పిల్లలు కనే వరం ఎవరికి లేదు, దేవుడికి లేదు, దేవదూతలకు లేదు. ఎవరికి మాత్రం ఇచ్చినాడు? అరే ఇప్పుడైనా చెప్పటలు కొట్టి దేవుని మహింపరచలేరా? పెళ్లి కావాలంటే అంత ఉరుకుతారు, జంప్ కొడతారు, పిల్లలు కొడితే బర్త్డే చేస్తారు, ఏమేమి జంప్ కొడతారు. అక్కడ లేనిది ఇక్కడ మనకిచ్చినాడని ఇంకొకసారి హల్లెలూయా గట్టిగా చెప్తాం. యేసు ప్రభు ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు చెప్పండి, మీరే చెప్పండి ఎందుకు చేసుకోలే? ఆయన దేవుడు, స్వర్గవాసి, ఆయన భూనివాసి కాదు, ఆయన భూమికి వచ్చిన స్వర్గవాసి. ఈ భూమికి వచ్చిన స్వర్గవాసి భూమి యొక్క పాప అలవాట్లు ఆయనను ముట్టలేదు, ఆయన దగ్గర రాలేదు. సంసోను దేంట్లో పడినాడు, దాంట్లోనే యేసు జయించి చూపించినాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఉరబలబా షందరబా నికురబల మందరబా కురియా. ఈ దేవుడు జీవం కల దేవుడు. మనమందరూ ఇప్పుడు ఇంకొకసారి పెళ్లి స్వర్గంలో ఉండాలి, అట్లా ఈ మాదిరి పెళ్లి కాదు. భార్య భర్తలు పెళ్లి చేసుకొని గట్టిగా పట్టుకునేది, బుద్ధి పెట్టేదంతా అక్కడ లేదు నాయన. పిల్లలకు అనేది కూడా లేదు నాయన. స్వర్గవాసులు అయిపోతే పిల్లలకు అనేది అంతా పోగొట్టుకుంటారు. ఎంతమంది స్వర్గం పోయేదని నిషిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మనం ఏమి పొంది ఉండామో ఇది ఇన్పర్ఫెక్ట్, ఇన్కంప్లీట్, ఏంటంటారా? అసంపూర్ణమైనది, ఇన్కంప్లీట్, ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు మనం ఈ శరీరంలో పుడతాం, పెరుగుతాం. ఒక రోజు చిన్న పాపగా పుట్టినాం, 10 సంవత్సరం 10 వయసు పిల్లలు అయినాం, తర్వాత పెద్దోళ్ళు అయినాం, తర్వాత మిసాల్ దాడి వచ్చింది, తర్వాత అక్కడ చూసి మోహం వచ్చింది. ఇవి అన్నీ మనల్ని విడిచిపెట్టి ఒకరోజు వెళ్ళిపోతుంటాయి. యేసు ప్రభువుని నమ్ముతాయి. ఈ భూమిలో ఉండే వాళ్ళు మాత్రం దయచేసి ధారాళంగా పిల్లలను కనండి. ఈ కృప ఇక్కడ మాత్రమే, పరలోకంలో లేనే లేదు. దయచేసి ఈ బదమాసు గవర్నమెంట్లు ఫ్యామిలీ ప్లానింగ్ చేయమని చెప్తే రాళ్ళు తీసి వాళ్ళు ముఖంలో కొట్టేసి 25, 30 పిల్లలు, 50 పిల్లలు కనండి. దేవుని రాజ్యంకి చాలా పిల్లలు కావాలి, అవునా కాదయ్యా? పాస్టర్ గారు మీరు చెప్పండి. నేను పెళ్లియే కాక 37 సంవత్సరాలు కాకుండా పెళ్లి కాకూడదు అనుకుని ఉంటా. మళ్ళా దేవుడు పట్టి ఇట్టు ఉదికిచ్చినాడు. సర్లే నాయన అంది. పెళ్లి అయ్యేదానికి ముందు దేవుడి దగ్గర ప్రార్థన చేసిన, ప్రభువా
నేను రాత్రి పగులుగా ఉరుగుతుంటాను, జనం ఆదాయం చేసి బాప్టిజం ఇస్తున్నాను. ఇండియాలో 31 సంవత్సరంలో 8.5 లక్షల జనంకు బాప్టిజం ఇచ్చిన. ప్రభా నాకు చాలదు, ఇంకా తృప్తి కాలేదు, ఇంకొక 8.5 కోటి జనంకు బాప్టిజం ఇవ్వాలా, దయచేసి నన్ను విడిచిపెట్టి పెళ్లి వద్దన్నా. అట్ట కాదురా, నువ్వు పెళ్లి చేసుకోవాలరా అన్న. సరే అయితే నాకు పెళ్లి చేసే 25 పిల్లలు ఇస్తావా అని. అది ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు, పెళ్లి మాత్రం చేసింది. వాళ్ళు 2 పిల్లలు ఇచ్చింది. పర్వాలేదు, నాకు భూలోకం అంతా పిల్లలు ఉండాలి. లక్షాది లక్ష జనముకు బాప్టిజం ఇచ్చిన. హల్లెలూయా. ఇప్పుడు ఈ భూలోకంలో ప్రతి విశ్వాసి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు, మీ ప్రతి ఒక్కరికి ఆత్మీయమైన పిల్లలు తప్పగా ఉండాలి. మీరు ప్రతి ఒక్కరు ఆత్మ ఆదాయం చేయాల. ఇప్పుడు ఒక 100 లేదా 100 పిల్లలు కూడా కానీ చర్చలు పెట్టేది, పాస్టర్ చూసుకుంటాడు. అన్నము నీళ్ళు చదువు గురించి ఏం చింతపడగాకండి, ఆయన బైబిల్ నేర్పిస్తే చాలు అన్నీ వచ్చేస్తాయి. అవునా కదయ్యా? ప్రైజ్ ది లార్డ్. పిల్లలు లేని వాళ్ళకు ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేసిన ఒక్కరు కూడా పిల్లలు లేక తప్పించేయలేదు. పిల్లలు లేని వాళ్ళందరూ పిల్లలు పుట్టింది, ఎందుకంటే ఆ వరమే కదా మనకి ఇచ్చింది దేవుడు. పాస్టర్ గారులందరూ భయపడకూడదు. 25 సంవత్సరం పెళ్లి అయింది, 30 సంవత్సరం పెళ్లి అయింది, పిల్లలే కాదంటే తల మీద డొమక్కను అంతే ఒకటి వేయవాలి. యేసు నామంలో ఈ రాత్రి పోరా, రేపు 10 నెలల్లో నీకు పిల్లలు వస్తారు చూడరా అని చెప్పాలి. అంత అధికారం మనకి ఇచ్చాడు. అవునా లేదా? మనకు అదే ఆత్మని ఇచ్చినాడా లేదా? యేసు ప్రభు ఏ అభిషేకం పొందుకున్నాడో అదే అభిషేకం దైవ సేవకులు, దేవుని బిడ్డలైన మనమందరూ పొందుకొని ఉండాం. నా నామములో దయ్యములను వెళ్ళపెడతారు, నా నామములో రోగిస్తులను స్వస్థత పడుస్తారు, నా నామములో కుష్ఠరోగులను స్వస్థత పడుస్తారు, నా నామములో చనిపోయిన వాళ్ళని లేపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు గర్భమన చచ్చిపోయి ఉంటే గర్భం ఒకటి వెళ్ళిపో సైతానన్న, నెక్స్ట్ మంత్ ప్రెగ్నెంట్ అయి వస్తారు. చూడండి, మనం చెయ్యి ముట్టే సార్. ఎంతమంది దైవసేవకులు నమ్ముతారు? పాస్టర్లారా ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన అభిషేకం అబద్ధం కాదు. దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఎన్నుకున్నాడో, ఎక్కడ పిలిచినాడో, ఎక్కడ పెట్టినాడో అక్కడ మీరు ఫలితం ఇచ్చే వాళ్ళై ఉంటారు. ఇప్పుడు సంసోన్ పెళ్లి చేసుకొని ఫెయిల్ అయినాడు, పాస్ అయిందా? యేసు ప్రభు పెళ్లి చేయకనే పాస్ అయింది ఆయన. హల్లెలూయా. ఆయన అన్నాడు, నాలో పాపం ఉండదని ఎవరన్నా అని అన్నాడు. ఎవరన్నా చెప్పినారా? ఆయనను ఒకే రాత్రిలో 7 స్థలములు న్యాయ తీర్పు చేసినారు. 7 న్యాయ స్థలమును, కోర్టుని మీట్ చేసినాడు ఒకే రాత్రిలో. 7 స్థలములు కూడా ఆయన దగ్గర ఏమి పాపం, అబద్ధం, ఆయన పెదవులో అబద్ధం ఉండాలని కూడా ఎవరు ప్రూవ్ చేసేదని కావటం లేదు. కానీ యేసు ప్రభుకు మరణ శిక్షణ ఇచ్చినారు. ఎందుకు తెలుసునా? మనమందరూ, సంసోన్ ఫెయిల్ అయిండు, నువ్వు నేను ఫెయిల్ అయినాం, మనమందరూ ఫెయిల్ అయినాం. మన ఫెయిల్ అంతా తన మీద మోసుకొని నీ కోసం నా కోసం యేసుక్రీస్తు శిలువలో చనిపోయినాడు. చనిపోయింది మాత్రం కాదు, మరణము అంతము కాదు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళకు యేసు ప్రభు అన్నాడు, నన్ను విశ్వసించిన వాడు ఎన్నడూ సావడు, ఒక సమయం చనిపోతే కూడా తిరిగి లేస్తాడు అన్నాడు. చెప్పటలు కూడా దేవుని మహిమపరుస్తామా? ఇంకా కొద్ది రోజులు మనమందరూ స్వర్గవాసులు అయిపోతున్నాం. కొద్ది రోజే ఇక్కడ భూలోక నివాసులై ఉంటాం. ఇక్కడ ఉండేదాకా దయచేసి అందరూ 10, 20, 30 పిల్లలను కన్ని పడేయండి. మీకు పిల్లలు వద్దంటే మా చర్చలో తెచ్చి విడిసండి, మేము చూసుకుంటాం. అవునా కదా పాస్టర్? భయపడుతున్నారా? అంతమందికి ఎట్ట ఆధారం పెట్టాలని? మన దేవుడు అన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఈ పాపాత్మలు ఎవరు మనకు హెల్ప్ చేయలేకపోతే తన దూతలను పంపుతాడు. ఆయన మీద నాకు భరోసా, విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే ఈ భూలోకంలో సర్వశక్తిమంతుడై, పాపం లేనివాడే, పాపముని, శాపముని, రోగముని, దరిద్రముని, మరణముని, నరకముని, పాతాళముని, సాతానును జయించి 3వ రోజు జయశాలి, జయ వీరుడై ఆయన మరణములోని, సమాధిలోని లేచి వచ్చినాడు. ఆ దేవుడు ఈ రోజు రాత్రి ఎంతమంది కావాలా?
సంసోన్ ఫెయిల్ అయినాడు. మన పూర్ణ సంసోన్ అయిన యేసు మన కోసం వచ్చి సంసోను ఖాళీ ఫిలిష్తీ జనములోని విడుదల చేసేదానికి ఇచ్చిన అభిషేకం, యేసు ప్రభుకి ఇచ్చిన అభిషేకం సర్వలోకంలో ఉండే వాళ్ళని అభిషేకించడం కోసం. హల్లెలూయా. దైవ సేవకులారా, దేవుడు మీకు ఇచ్చిన అభిషేకం ఖాళీ మీ ఊర్లో మాత్రం సేవ చేసేదానికి కాదు. బైబిల్ చెప్పింది సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు. నేను 147 దేశాలు తిరిగి వచ్చిన. ఒక కాలంలో ఈ బైబిల్ను మోసుకొని ఇటట తండా పిండ అంతా తిరుగుతా ఉన్నా. తర్వాత నేను ఈ బైబిల్ మోసేది లేదు. ఈ బైబిల్ నన్ను మోసుకొని సర్వలోకం అంతా తీసుకొని పోతా ఉన్నా. హల్లెలూయా. ఈ బైబిల్ను కనపరిచే వాళ్ళని దేవుడు కనపరుస్తాడు. మీరు ఆశీర్వదింపబడవాలా, మీ పిల్లలు ఆశీర్వదింపబడవాలా, దీంట్లో ఉన్న ప్రవచన వచనమంతా మీలో నెరవేరవాలంటే ఒకే ఒక మార్గం, యేసు ప్రభువును నమ్మితే మాత్రం చాలు. దేవుడు మిమ్మల్ని అన్ని విషయంలో ఆశీర్వదిస్తాడు. ఈ రోజు రాత్రి అందరూ లేచి నిలబడతాం. ఎంతమందికి యేసు ప్రభు కావాలా? లేచి నిలబడతాం అందరూ. నేను మీకోసం ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నా. ఇంతకాలం ఏ విషయమై పోరాడి మీకు దొరకలేదని అంటున్నారో దాన్ని దొరికించేదానికే యేసు ప్రభు ఈరోజు సాయంత్రం ఇక్కడ వచ్చి ఉన్నారు. మీ అవసరం ఏముండాదో, ఏ మనుషులు తీర్చలేదో, ఎవరు మాట ఇచ్చి చేయలేదో చింతపడకాకండి. మాట ఇచ్చి చేసే దేవుడు ఇప్పుడు మన మధ్యలో వచ్చి ఉన్నాడు. మీ దర్శనములు నెరవేరించే దేవుడు ఇక్కడ వచ్చి ఉన్నాడు. మీకు ఇచ్చిన మాటలను నెరవేరించేదానికి దేవుడు ఇక్కడ వచ్చి ఉన్నాడు. 1000 ఏళ్ళు అయిన తర్వాత కూడా యాకోబు చెప్పిన ఆఖరి మాటను అక్షర ప్రకారం సంసోను జీవితంలో నెరవేరించినాడు. సంసోను 40 సంవత్సరం దాసులై ఉన్నారు. అందరూ గమనించాల. ఇంకొక మాట, సంసోను ఎందుకు తిమ్నాతుకు పోయినాడు, ఎందుకు బెలిస్కేల్ దగ్గర పోయినాడు, ఎందుకు తన సొంత ఊర్లో భార్యను వెతుకగా అన్య దేశంకు పోయినాడంటే ఈ అన్యులే దేవుణ్ణి బిడ్డలను దాసులుగా ఉంచుకొని ఉన్నారు. కాబట్టి సంసోను అన్యుల దగ్గర పోయి వాళ్ళను పట్టి వాళ్ళలో తప్పు కనిపెట్టుకొని వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి వాళ్ళను తన జనముని వాళ్ళు దాసత్వంలో విడుదల చేయాలనే దానికోసం అన్య దేశమును అన్య స్త్రీల దగ్గర వెతుకొని పోయినాడు. అక్కడ పోయి అక్కడ ఏమంటారు, ప్రావబ్ చెప్పినారు కదా, తెలుగులో ఏమంటారు, సామెత చెప్పినాడు. సామెత చెప్పి దాన్ని అర్థం చెప్పలేకపోతే వాళ్ళ మీద కొట్లాటకపోయినాడు. వాళ్ళ దేవాలయమును పగలగొట్టినాడు. యేసు ప్రభు కూడా దేవాలయమును కొట్టి శుద్ధీకరించినాడు. ఆఖరిగా శాంసన్ తన శత్రు కోసం ప్రాణం ఇచ్చి తన ప్రజలను రక్షించినాడు. హల్లెలూయా. కానీ సంసోన్ తన ప్రజల కోసం మాత్రమే ప్రాణం ఇచ్చినాడు. కానీ యేసు ప్రభు సర్వలోకం కోసం ప్రాణం ఇచ్చినాడు. హల్లెలూయా. నీ కోసం, నా కోసం, ఈ తండాలు ఉన్న ప్రతి ఇంటి కోసం, ప్రతి ఒక్కరి కోసం, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన తన ప్రాణమునిచ్చినాడు. ప్రాణమునిచ్చి మనకు ప్రాణములు తెచ్చినాడు, జీవమునిచ్చినాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఇప్పుడు దాకా ఆయనను మీకు నెరవేరలేని సంగతి ఏమైనా ఉంటే ఇప్పుడే ఆయనను అడగండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. మీ దర్శనం ఉండొచ్చు, మీ అవసరంలో ఉండొచ్చు, మీ కొదవలు ఉండొచ్చు, మీకు వేరే ఆర్థిక విషయం ఉండొచ్చు, శారీరకమైన విషయం ఉండొచ్చు, ఇంటి సంబంధమైన విషయం ఉండవచ్చు, మీ భవిష్యత్తు విషయం ఉండవచ్చు, పెళ్లి విషయమై ఉండవచ్చు, పిల్లలు కాలేని విషయం ఉండవచ్చు. ఏమన్నా కానీ ఈ రోజు దాన్ని నెరవేరించే సంపూర్ణ పరిచే ప్రభు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మీకు ఈ రోజు రాత్రి అద్భుతం చేసేదని శక్తిమంతుడై వచ్చి ఉన్నాడు. సంసోను అన్యుల దగ్గర ఎందుకు పోయినాడంటే వాళ్ళతో ఎట్టనా కొట్లాడి పెట్టుకొని వాళ్ళతో యుద్ధం చేసి ప్రజలను విడుదల చేసేదాని కోసం. యేసు ప్రభు ప్రాణం ఇచ్చింది ఎందుకు? పాపీలను రక్షించడం కోసం యేసు క్రీస్తు భూమికి వచ్చినాడు. సాతాను క్రియలను లయపరచుట కోసం యేసు ఈ భూమికి వచ్చి తన ప్రాణం ఇచ్చినాడు. మన శత్రువైన ఆయన అన్యులైన మన దగ్గర వచ్చి మన శత్రువైన సాతానును ఆయన తలను చితకగొట్టినాడు. సైతాను మీద ఆయన జయమును పొందుకున్నాడు. మంత్రాల పైన ఆయన జయమును పొందుకొని ఉన్నాడు. నీకు విరోధముగా నిలబడే సమస్త శక్తులను ఆయన
ఆయన ధ్వంసం చేసి ఉన్నాడు. ఆయన మరణం మూలముగా నీకు సమస్త జయమును దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. రెండు చేయిన పైకి ఎత్తుతాం. ఉత్తమ హృదయంతో దేవుని వెతుకుతాం. పాత కాలం పడిపోయిన కాలం, పాత కాలం మనం లాస్ అయిపోయినాం, పాత కాలం అన్ని పోగొట్టుకున్నాం, మరుగుగా ఉన్నింది, అర్థం కాక ఉన్నింది, ఖాళీ ప్రవచనముగా ఉన్నింది. ఇప్పుడు సమస్త నీలో నెరవేరే కాలంకి వచ్చినావు. రెండు చేయిని పైకెత్తి ప్రభుకు మరి ఒకసారి నేను సమర్పణ చేసుకో. ఎవరైనా ఈ రోజు కొత్తగా యేసు ప్రభును నమ్ముకునేది ఉంటే దయచేసి విశ్వాసులు కూడా ఈ ప్రార్థన తిరిగి నా ఎంబడి చెప్పండి. మిగిలిన వాళ్ళు కూడా చెప్పేదాని కోసం అందరూ నా ఎంబడి ఈ చిన్న ప్రార్థన చెప్పండి. ప్రభువా, ఈరోజు రాత్రి నేను పాపి అని ఒప్పుకుంటున్నాను. నా పాపంలోండి నన్ను నేనే విడిపించుకోలేను. నన్ను విడిపించుటకు 2000 సంవత్సరం కిందట ఈ భూమికి మీరు మనుషుడుగా యేసుక్రీస్తు అనే నామములో నా కోసం ఉదయించినారని నా హృదయములో నమ్ముతున్నాను. నా కోసం జీవించి, నా కోసం శ్రమములను అనుభవించి, శిలువ శ్రమములను అంగీకరించి మరణించి 3వ రోజు మరణములోండి పునరుత్థానుడైనావని నా హృదయములో నమ్ముతున్నాను. నువ్వే నా రక్షకుడు, దేవుడు, సర్వశక్తిమంతుడని నా నోటులో ఒప్పుకుంటున్నాను. యేసు ప్రభువా, నేడే నా హృదయముకు రమ్ము, నన్ను రక్షించుము, నీ కుమారుడుగా కుమార్తెగా నన్ను చేయము. నేడు మొదలుకొని అందరూ చెప్తాం, నేడు మొదలుకొని ప్రభువా, ఇప్పుడు నువ్వు జీవం కల దేవుడని, సర్వశక్తి మంతుడైని, పరలోక వాసి అని, నా కోసం వచ్చిన భూలోక వాసి అని, ఈ భూమికి నన్ను పరలోకం పిలుచుకొని పోయేదానికే వచ్చినావని నేను నమ్ముతున్నాను. నాకు అద్భుతములు చేయము, ఆశీర్వదించుము, యేసు నామములో తండ్రి, ఆమేన్. అటనే రెండు చేయిన పైకెత్తుతాను. మీ అందరి కోసం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ స్తుతి స్తోత్రాలు వందనాలు తండ్రి. Father God, we bless your holy name for this wonderful evening, oh God. Thank you for your word, that the prophecy that was given by the Jacob in the Lord just before he gave his last breath, oh God, whatsoever he prophesied over dawn, how it has been, Lord, fulfilled. Even it is, Lord, over 1000 years, Lord, yet Lord, every single word has been fulfilled in his life. And Lord, that was failed, but yet, Lord, the perfect Samson, which is Jesus Christ, your only begotten Son, came to this world and saved us, Lord, perfectly. You have been, Lord, completed everything by your, Lord, death on the cross, oh God, by the resurrection from the death and graveyard, oh God. Lord, I release your blessing. I release your anointing upon your people, oh God. In the name of Father, Son, and the Holy Ghost, Lord, whosoever having the sick and pain, suffering, in Jesus' name, be healed and be made whole in Jesus' name. I rebuke every satanic force, every witch spirit, every devil attacks upon every family and individual. Right now, set your people free, oh God. I break every powers of darkness. I pull down every stronghold. I paralyze every enemy attack. Lord, as your word says in Psalms 147, the man one who came on the way will not say the blessing of God come upon him. But the man one who come from your temple can say and will say the blessing of God will come upon you. As I come from your temple, oh God, as I am come from your presence, oh God, in the name of Father, Son, and the Holy Ghost, Lord, I release your blessing upon each and every one, upon each and every family, every individual, every pastors, every leaders here, oh God. I release your breakthrough anointing and blessing, and a new things to be happen to them. Tonight, let it be a new season, oh God. Tonight, let it be a new night that brings your breakthrough miracle into their life, oh God. We bless you. We praise your holy name. Thank you for your word. Let the word continuously minister to our soul, oh God. Bless your holy name. In Jesus' mighty name we pray, Lord. And all the people said, Amen. 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 God bless you all.